మహాశ్వేతాదేవితో నాకు వ్యక్తిగతంగా కూడా కొద్దిపాటి అనుబంధం ఉంది. నిజానికి ఆంధ్రలోకానికి నన్ను రచయితగా పరిచయం చేసింది ప్రజా సాహితీ పత్రిక. ఆ ప్రజా సాహితీ పత్రిక పని మీద నేను మహాశ్వేతాదేవి గారి ఇంటికి 3 సార్లు వెళ్ళడం జరిగింది. ఆ రకంగా ప్రజా సాహితీ, మహాశ్వేతాదేవి నేను ఒక రకంగా ముడిపడి ఉన్నాము. మహాశ్వేతాదేవి చనిపోయిన తర్వాత ఆవిడ భౌతిక కాయాన్ని మన రవీంద్ర సదన్ అని ఒక థియేటర్ ఉంది. అందులో సందర్శన కోసం ఉంచారు. అప్పుడు ఆమెని ఆఖరిసారిగా చూడటానికి వెళ్ళాను. అటువంటి మహాశ్వేతాదేవి గురించి ఈరోజు శత జయంతి నివాళిగా మాట్లాడడం నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను. మహాశ్వేతాదేవి 10 ఏళ్ల క్రితం చనిపోయారు. అంతకుముందు 2001లో మహాశ్వేతాదేవి రచనల ఒక సమగ్ర రచనలు గ్రంథాల రూపంలో తీసుకురావాలని 'దేశ్' అనే పబ్లికేషన్ వాళ్ళు ఒక ప్రయత్నం మొదలుపెట్టారు. 2001లో ఆ ప్రయత్నం మొదలుపెట్టగా 2016లో అంటే ఒక 10 సంవత్సరాల క్రితం మహాశ్వేతాదేవి చనిపోయారు. చనిపోయిన తర్వాత కూడా ఒక 10 సంవత్సరాలు దాటింది. ఈ 10 సంవత్సరాల్లో ఆవిడ సమగ్ర రచనల సంకలనాలు మొత్తం 24 వచ్చాయి. ఇవి చిన్న చిన్నవి కాదు. చాలా పెద్ద సైజుల్లో ఒక్కొక్క సంకలనం ఇంచుమించు దాదాపు క్రౌన్ సైజులో ఒక 700-800 పేజీలతో ఒక్కొక్క సంకలనం వస్తే 24 సంకలనాలొచ్చాయి. కానీ ఇప్పటికి కూడా ఆమె సమగ్ర రచనల ముద్రణ రూపం మాత్రం కాలేదు. ఎందుకంటే మనకి అల్లూరి సీతారామరాజు గారి మీద ఆవిడ ఒక కథ రాశారు. ఆ కథ 'దక్షిణీ వార్త' అనే పత్రికలో వచ్చింది. ఆ లఘు పత్రికని కాంగ్రెస్ నాయకుడు ప్రియరంజన్ దాస్‌మున్షి ఆయన ఉత్తర బెంగాల్‌లో ఉంటారు. రాయగంజ్ అనే ఏరియాలో. రాయగంజ్ నుంచి వచ్చే ఆ పత్రిక. ఆ పత్రికలో మన అల్లూరి సీతారామరాజు మీద మహాశ్వేతాదేవి రాసిన వ్యాసాన్ని తీసుకుందామని నేను చాలా ప్రయత్నించాను. అది నాకు ఇప్పటికీ దొరకలేదు. అది ఈ 24 ఆహ్, గ్రంథాలు ఏవైతే వచ్చాయో సమగ్ర రచనలతో వాటిలో కూడా లేదు. కాబట్టి ఆవిడ చాలా విస్తృతంగా రోజుకి 12, 13 గంటల వరకు కూడా ఆవిడ రాసేవారు. కాబట్టి ఆ రకంగా ఆవిడ ఎన్నో పత్రికలు వాళ్ళకిచ్చారు. లఘు పత్రికలకి ఆవిడ చాలా రచనలిచ్చారు. చిన్న పెద్ద పత్రికలకి, పెద్ద పత్రికలకి ఒకేలా సమాదరించారు. ఎవరొచ్చినా కాదనేవారు కాదు. ఆ రకంగా ఆవిడ రచనలన్నీ మొత్తంగా ఒక దగ్గరికి చేయగలరా? లేదా? అన్నది ఒక పెద్ద ఛాలెంజ్‌తో కూడిన విషయం. అయితే ఈ మహాశ్వేతాదేవి గారు రవీంద్రనాథ్ ఠాగూర్ దగ్గర ఒకసారి ఆవిడ 7వ క్లాస్‌లో శాంతినికేతన్‌లో ఆవిడ చదువుతున్నప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్‌కి ఆమె శిష్యురాలుగా ఉంది. రవీంద్రనాథ్ ఠాగూర్ ఆమెకి బెంగాలీ భాష, ఈ ఫస్ట్ లాంగ్వేజ్ బెంగాలీ భాషని బోధించే టీచర్‌గా ఉన్నారు. అయితే మహాశ్వేతాదేవి ఫ్యామిలీ అంతా సాహిత్య అభిరుచి ఉన్న ఫ్యామిలీ. వాళ్ళది ఘటక్ ఫ్యామిలీ అని చాలా ఫేమస్. బంగ్లాదేశ్ ఢాకాలో ఆవిడ జన్మించారు. అయితే వాళ్ళ నాన్నగారు రవీంద్రనాథ్ రాసిన అచ్చైన ప్రతి పుస్తకము కొనేవారు. ఆ రకంగా ఆమెకి వాళ్ళ అమ్మ కూడా చిన్నప్పటి నుంచి చెప్పింది, "నువ్వు రవీంద్రనాథ్‌ని, తరువాత మైకేల్ మధుసూదన్ దత్‌ని ఇటువంటి వాళ్ళందరినీ నువ్వు చిన్నప్పటి నుంచే చదవాలి. అసలు ఈ టైంలో చదివితేనే వీళ్ళని చదవగలం. లేకపోతే తర్వాత అనుకుంటే కాదు. కాబట్టి చిన్నప్పటి నుంచే చదవాలి" అని చెప్తే ఆమె వాళ్ళ అమ్మ మాటని జవదాటకుండా వాళ్ళ నాన్న తెచ్చిన పుస్తకాలన్నీ చదివేది. ఒకసారి ఆమె 7వ క్లాస్ అమ్మాయి ఇంకా ఆహ్, కొద్దిగా అమాయకంగా రవీంద్రనాథ్ దగ్గరికి వెళ్లి, సార్ మీరిక రాయడం ఆపేయండి. మరెక్కువ పుస్తకాలు రాయకండి. నేను చదవలేకపోతున్నాను" అని ఆవిడన్నారట. ఆమె అమాయకంగా నేను ఈ మాట అన్నాను అని తర్వాత చెప్తారు. ఆవిడ ఒక ఇంటర్వ్యూలో. ఇన్ని పుస్తకాలు నేను చదవలేను అని చెప్పిన ఆవిడ పుస్తకాలు ఇప్పుడు 24 సమగ్ర రచనల వాల్యూమ్స్ వచ్చినా సరే, ఆవిడ రాసిన రచనలు, నవలలు, కథలు, వ్యాసాలు, చిన్నపిల్లల సాహిత్యం, ఇంకా చాలా, చాలా విషయాల మీద ఆవిడ ఎన్నో రంగాల్లో రాస్తూనే ఉన్నారు. అవన్నీ సమగ్రంగా రాలేదు. నేను చదవలేను, రాయడం ఆపేయండి అని చెప్పిన రవీంద్రనాథ్‌తో పాటు, ఆమె రవీంద్రనాథ్‌కి మించిన రకంగా ఆమె ఇప్పటికీ ఒక 100 కథా సంకలనాలు, కేవలం కథా సంకలనాలే 100 ఆహ్, బెంగాలీలోను, ఇంగ్లీష్‌లో కూడా రాశారు. ఆవిడ రాసిన రచనలు ఎన్నో భాషల్లోకి అనువాదాలయ్యాయి. మన తెలుగులో కూడా ముఖ్యంగా జన సాహితీ వాళ్ళు లేక హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు ప్రచురించారు. ఈ మహాశ్వేతాదేవి
ఢాకాలో జన్మించింది అని చెప్పుకున్నాము. ఈ ఢాకాలో ఆవిడ ఒకసారి ఆవిడ తాలూకా మిత్రులు సుప్రసిద్ధ బంగ్లాదేశ్ రచయిత అఖ్తరుజ్జమాన్ ఎలియాస్ ఉన్నారు. ఆయనతో మాట్లాడుతూ నేను 100 ఏళ్ళు జీవించాలనుకుంటున్నాను అని అన్నారట. ఈ 100 ఏళ్ళు జీవించుంటే బహుశా ఇప్పటికి కూడా ఆవిడ మన మధ్య ఉండేవారు. ఇలా ఎందుకన్నారంటే 100 ఏళ్ళు కేవలం బతకడానికి కాదు, లేక సెంచరీ కొట్టేసామని చెప్పడానికి కాదు. ఆవిడ నిత్యం ఎంత వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యం సహకరించకపోయినా సరే, ఆవిడ కంటిన్యూయస్‌గా రాసేవారు. కేవలం డెస్క్ రూమ్ వరకే కాదు. డెస్క్ రూమ్ రైటర్ కాదు. ఆవిడ రైటర్ అండ్ యాక్టివిస్ట్ కూడా. ఆహ్, ఉద్యమాల్లో పాల్గొనేవారు. ఆవిడ 2007లో అప్పటికి ఆమె వయస్సు 81 ఏళ్ళు. ఇక్కడ లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ టైంలో వాళ్ళ ఇంచుమించు 34 ఏళ్ళు ఒకే వరుసన లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ నడిచింది. కానీ ఆఖరు కొన్ని సంవత్సరాల్లో కొన్ని తప్పులు చేశారు. సింగూర్, నందిగ్రామ్ ఈ ఉద్యమాలు జరుగుతున్నప్పుడు అక్కడ అన్యాయం జరుగుతుంది అని అనుకున్నప్పుడు ఆవిడ వీధుల్లోకొచ్చారు. ఆవిడ కలకత్తాలో ర్యాలీల్లో ముందు వరుసలో ఉన్నారు. ఆవిడ ప్రేరణతో చాలామంది సెలబ్రిటీసు, ఇంటలెక్చువల్సు, మన సినిమా యాక్టర్సు లేక సాహిత్యవేత్తలు చాలామంది కూడా ఈ నందిగ్రామ్, సింగూర్ ఆందోళనలకి, ఈ ఉద్యమాలకి మద్దతు పలుకుతూ వచ్చారు. అటువంటి ఆమె 90 అంటే 90 సంవత్సరాల వయసులో బెల్‌వ్యూ నర్సింగ్ హోమ్ అనే ఒక పెద్ద నర్సింగ్ హోమ్ ఉంది. తృణమూల్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మమతా బెనర్జీకి కాస్త దగ్గరవారయ్యారు కాబట్టి ఆహ్, ప్రభుత్వం ఖర్చుల మీద ఆవిడ చికిత్సలు జరిగాయి. ఆవిడ 2, 3 సార్లు ఆస్పత్రికి వెళ్తే ఆ బెల్‌వ్యూ నర్సింగ్ హోమ్‌లోనే ఉంచారు. లాస్ట్ ఒక హార్ట్ అటాక్ వచ్చి తర్వాత మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా ఆవిడ చనిపోయారు. ఆవిడ పుట్టింది 1926 జనవరి 14 మన భోగి పండుగ రోజు. ఆవిడ శత జయంతి రోజు. ఆవిడ పేరున మన కలకత్తాలో ఒక మ్యూజియం కూడా కట్టారు. నేను గత ఆదివారమే ఆ మ్యూజియంకి గత శనివారం సరిగ్గా వారం రోజుల క్రితం సెలవు దినమైనా సరే అక్కడ ఆ మ్యూజియం బాధ్యతలు చూస్తున్న ఆయన నాకు చెప్పారు. నేను ఈ రకంగా మహాశ్వేతాదేవి కథలు అవి అనువాదం చేశాను. ఈ శత జయంతి కోసం నేను కొన్ని రచనలు చేస్తున్నాను అని చెప్తే వాళ్ళు నా కోసం అది ఆ రోజు తెరిచి చూపించారు. అందులో ఆవిడకి సంబంధించిన కొన్ని వస్తువులు అవి నేను దీది ఇంటికి వెళ్ళినప్పుడు నేను చూసిన వాళ్ళ టేబుల్ మీద ఉన్న ఒక టేబుల్ ల్యాంప్ ఒకటి, తరువాత కొన్ని వస్తువులు ఆవిడ ఉపయోగించుకునే వస్తువులు కొన్ని అక్కడ మ్యూజియంలో పెట్టి ఉంచున్నారు. అయితే వీళ్ళది మనం ముందే చెప్పుకున్నట్టు ఒక బ్రాహ్మణ ఘటక్ పరివారము. వాళ్ళ ఇంట్లో అందరూ కూడా బాగా సాహిత్య ఉద్యమాలతో, సాహిత్యంతో పరిచయం ఉన్న వాళ్ళే. తండ్రి మనీష్ ఘటక్ ఆయన నజ్రుల్ ఇస్లాంతో కలిసి 'కల్లోల్' అనే విప్లవ సాహిత్యోద్యమం నిర్వహించారు. ఆయన ఒక మారు పేరుతో 'జువనాసు' అనే పేరుతో రచనలు చేసేవారు. తల్లి ధరిత్రీదేవి ఆమె రచయిత్రి, యాక్టివిస్ట్ కూడా. ఆహ్, ఆవిడ ఎప్పుడు కూడా మహాశ్వేతాదేవి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తారు. మా అమ్మని ఎప్పుడు కూడా ఒక పుస్తకం చేతిలో లేకుండా నేను చూడలేదు. ఆమె పుస్తకం చదువుకునేది లేకపోతే అక్కడ బా ఢాకాలో హిందూ అమ్మాయిలైనా, లేక ముస్లిం అమ్మాయిలైనా చిన్న పిల్లలకి పాఠాలు చెప్తూ, వాళ్ళకి ట్యూషన్‌లు చెప్తూ, వాళ్ళకి ఫ్రీగా వాళ్ళకి తమ చేతనైనంత సేవ వాళ్ళు చేసేవారు. అలాగే వాళ్ళ ఇంట్లో శంఖ చౌదరి అనే మామయ్య ఉన్నారు. ఆయన ఒక శిల్పి. తర్వాత సచిన్ చౌదరి అని మరో పెద్ద మామయ్య ఉన్నారు. ఆయన ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ ఈపీడబ్ల్యూ అని మనము అనుకుంటాము. ఈ ఈపీడబ్ల్యూకి వ్యవస్థాపక సంపాదకుడు ఆయన. ఆహ్, మహాశ్వేతాదేవి పినతండ్రి చిన్నాన్న, వరుసకి చిన్నాన్నే ఆయన. కేవలం మహాశ్వేతాదేవి కంటే 3 నెలలు మాత్రమే పెద్ద. ఆయన ఇంకెవరో కాదు, రిత్విక్ ఘటక్. అతను ప్రపంచం మెచ్చిన సినీ దర్శకుడు. తర్వాత వాళ్ళ ముత్తాత కూడా జాదవ్ చంద్ర చక్రవర్తి రాజా రామ్మోహన్ రాయ్ జీవిత చరిత్రని గ్రంథస్థం చేసిన ప్రప్రథమ రచయిత. ఆయనకి దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ్ చంద్ర సేన్ లేక ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ లాంటి వాళ్ళతో ఆయనకి మంచి సంబంధాలుండేవి. వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో ఒక సొంత లైబ్రరీ వాళ్ళ అమ్మమ్మ మెయింటైన్ చేసేది. అమ్మమ్మ కూడా ఆమె వీలు బట్టి ఆవిడ కూడా ట్యూషన్‌లు చెప్పేవారు. వాళ్ళ అమ్మ కూడా ట్యూషన్‌లు చెప్పేది. ఈ రకంగా వాళ్ళ ఇంట్లో ఎప్పుడు సాహిత్య చర్చలు, తర్వాత ఈ అమ్మమ్మ చాలా దయతో ఉండేది. ఎవరికైనా చాలా దయతో చూసేది. పేదలు, ధనవంతులు అని తేడా లేకుండా చూసేది. ఈ గుణాలన్నీ మహాశ్వేతాదేవిలోకి వచ్చాయి. మహాశ్వేతాదేవి విద్యాభ్యాసం గనక చూసుకుంటే ఢాకాలో మాంటిసరీ స్కూల్‌లో వేశారు. వాళ్ళ నాన్నకి
ఆయన ఉద్యోగరీత్యా చాలా బదిలీలయ్యి వేరే వేరే ఊర్లకు వెళ్ళేవాడు. ఆ రకంగా మహాశ్వేతాదేవి రకరకాల ఊర్లలో తిరిగి కొత్త కొత్త విద్యాలయాల్లో జాయిన్ అయ్యేది. 1935లో వీళ్ళు మెదినీపూర్ వచ్చారు. మెదినీపూర్ అన్నది ఇప్పుడు ప్రస్తుతం బెంగాల్‌లోని ప్రాంతం. ఢాకా అన్నది ఇప్పుడు బంగ్లాదేశ్‌లోని భాగం. మెదినీపూర్‌లో 1935లో ఆమె మెదినీపూర్‌లో మిషన్ స్కూల్‌లో 4 క్లాస్‌లో చేరింది. తరువాత 1936లో 10 ఏళ్ల టైంలో ఆమె శాంతినికేతన్‌కి వెళ్ళింది. అయితే శాంతినికేతన్‌కి వెళ్ళేటప్పుడు ఆమె చాలా మనసు కష్టపెట్టుకుంటూ, ఏడ్చుకుంటూ వెళ్ళిందట. కానీ శాంతినికేతన్ వాతావరణం ఆమెకెంతగా నచ్చిందంటే, తరువాత అక్కడి నుంచి మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత కోల్‌కతా తిరిగి రావాలి అంటే, అంతకన్నా ఎక్కువగా ఏడుస్తూ వచ్చిందట ఆమె. తరువాత ఈ శాంతినికేతన్‌లో రవీంద్రనాథ్ దగ్గర శిష్యరికం చేయడం, రవీంద్రనాథ్ రచనలు ఇంట్లోనే చదువుతూ ఉండడం వల్ల, ఇది చాలా గొప్ప ప్రభావం చూపించింది ఆమె వ్యక్తిత్వం మీద మీద వ్యక్తిత్వం పైన. 1939లో ఆమె కోల్‌కతాలో బేల్తొల గర్ల్స్ స్కూల్ ఉంది. అందులో 8దో క్లాస్‌లో చేరింది. తరువాత రిత్విక్ ఘటక్ ఆయన ఆంగ్ల సాహిత్యం పైన ఆయనకి మంచి పట్టుండేది. ఆయనతో ఆంగ్ల సాహిత్యం మీద చర్చలు మొదలుపెట్టి, ఆ కాలంలోనే ఆమె 14 ఏళ్ల వయసులో ఆమె మొదటి రచన 'రంగ్ మషాల్' అనే పత్రికలో 1940లో ప్రచురించింది. అది రవీంద్రనాథ్ పేర్ ఛోటా బెలా అంటే రవీంద్రనాథ్ చిన్నతనం గురించి సంబంధించి ఆవిడ రాసిన మొట్టమొదటి నవల. 1942లో ఆమె మెట్రిక్యులేషన్ పాస్ అయిన తర్వాత అశుతోష్ కళాశాలలో చేరింది. ఆ టైంలో ఈ కాలేజీలో ఉన్నప్పుడే ఆమె కమ్యూనిస్ట్ పార్టీ సభ్యురాలు కాకపోయినా, ఆమె జీవితంలో ఎప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీ గాని, ఎటువంటి పార్టీ సభ్యత్వము ఆమె స్వీకరించలేదు. కానీ ఆమెకి సాధారణంగా ఉదార స్వభావం ఉన్నది కాబట్టి ఆమె కమ్యూనిస్ట్ పార్టీకి కొంత సింపథైజర్‌గా మెలిగేది. ఆమె పార్టీ ప్రచార పత్రికలు 'పీపుల్స్ వార్' అని, 'జనజుద్ద' అని ఈ పత్రికల కాపీలని ఆమె దొంగతనంగా అమ్మడము ఇటువంటిది చేసేది. మహాశ్వేతాదేవి ఆడపిల్లలు ఏ రకంగా అణిగిమణిగి ఉండాలో ఆ రకంగా ఉండే తత్వం కాదు. ఆమె కాస్త డాషింగ్‌గా ఉండేది. చెట్లెక్కడము, సైక్లింగు, ఈత కొట్టడము, తర్వాత మగపిల్లల్లాగే కర్రసాము, కత్తి పోరాటాలు నేర్చుకోవడం ఇవన్నీ చేస్తూ ఎప్పుడైనా ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆడపిల్లలు మగపిల్లలకి సమతూగేలా తయారవ్వాలన్న దృష్టితో ఆ రకంగా తయారయ్యేది. ఆమె వాళ్ళ ఇంట్లో ఉండే ఒక పాత కుట్టు మెషిన్ ఉండేది. ఆ కుట్టు మెషిన్‌తో దోమతెరలు, బట్టలు, దిండు కవర్లు తయారు చేస్తూ, ఆడపిల్లలకి సొంత సంపాదన ఉండాలి, స్వతంత్రంగా బతకాలి అన్న రకంగా ఆ ఆలోచనతో ఉండేది. ఆ ఆలోచనతోనే 1942లో ఆమె తన క్లాస్‌మేట్స్‌తో కలిసి చిత్రలేఖ అనే బట్టల అద్దకం దుకాణాన్ని ఆమె ప్రారంభించింది. 1944లో ఆమె ఎప్పుడైతే రంగ్‌పూర్‌కి బదిలీ అయిందో అంటే వాళ్ళ నాన్నగారు రంగ్‌పూర్‌కి బదిలీ అయినప్పుడు, అక్కడ వినయ్ రాయ్, రేబారాయ్ చౌదరి వీళ్ళిద్దరూ అక్కడొక భారతీయ గణనాట్య సంఘ్ అని డాన్సులు తర్వాత పాటలు నేర్పే ఒక సంస్థ ఉంది. అక్కడ వర్క్‌షాప్‌లో చేరింది. ఆ రకంగా ఆమెకి క్లాసికల్ డాన్స్ అండ్ క్లాసికల్ సింగింగ్ విషయంలో ఆమెకు కొంత అవగాహన వచ్చింది. ఇదంతా ఆమె తర్వాత కాలంలో నాటకాలు రాయడానికి ఈ ఈ ఐడియా అంతా ఆమెకి అనుకూలంగా తయారైంది. 1944లో ఆమె బీఏ ఇంగ్లీష్‌లో బీఏ చదవడానికి మళ్ళీ శాంతినికేతన్‌కి ఆవిడ వెళ్ళింది. ఆ రోజుల్లో ఇప్పుడు మనము 24 వాల్యూమ్స్ 'దేశ్' అనే ప్రచురణ సంస్థ మహాశ్వేతాదేవి రచనలు సమగ్ర రచనలు తీసుకొస్తుందని చెప్పుకున్నాం కదా! అదే 'దేశ్' పత్రిక తాలూకా ఆనాటి సంపాదకుడు సాగర్‌మయి ఘోష్ ఆమెని స్పెషల్‌గా రిక్వెస్ట్ చేసి కథలు రాయడం ఆమె చేత కథలు రాయమని చెప్పి, ఆమె రాసిన 3 చిన్న కథలు 'దేశ్' పత్రికలో వచ్చయ్యాయి. ఆ తరువాత ఇంచుమించు ఆమె 1946లో బీఏ పాస్ అయిన తర్వాత కోల్‌కతా యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్‌లో చేరింది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ఒక విషయము కోల్‌కతా నుంచి శాంతినికేతన్ ఇంచుమించు ఒక 200 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయినా సరే ఆ రోజుల్లో శాంతినికేతన్ కోల్‌కతా యూనివర్సిటీ అండర్‌లోనే ఉండేది. కాబట్టి శాంతినికేతన్‌లో బీఏ ఇంగ్లీష్ చదివిన మహాశ్వేతాదేవి కోల్‌కతా వచ్చి కోల్‌కతా యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్ చేయాలని 1946లో జాయిన్ అయింది. కానీ 1946 చాలా టర్బులెంట్ టైమ్. అంటే కలకత్తా నగర జీవనంలో మనము ఇటీవల కాలంలో 'ద బెంగాల్ ఫైల్స్' అని ఒక కంత్రి సినిమా వచ్చింది. ఆనాడు కోల్‌కతాలో డైరెక్ట్ యాక్షన్ డే అని చాలా మత అల్లర్లు జరిగాయి. అవన్నీ తర్వాత హిందూ హిందూ ఇండియా అండ్ ముస్లిం పాకిస్తాన్ ఈ దేశ విభజనకి ఒక పర్మనెంట్
పరిస్థితిని తీసుకొచ్చిన పరిస్థితులు. ఆ రోజుల్లో కోల్‌కతా చాలా అల్లకల్లోలం అయిపోయింది. అప్పుడు ఆమె చదువు ఆగిపోయింది. ఎంఏ చదువు అప్పుడు ఆగిన ఎంఏ చదువు. ఆమె తర్వాత 1963 సంవత్సరంలో ప్రైవేట్‌గా పూర్తి చేసింది. 1947 ఫిబ్రవరి 10న ఇంకా మనకి స్వాతంత్రం రాలేదు. ఆవిడకి మనకి ప్రఖ్యాత నటుడు, రంగస్థల నటుడు, నాటక రచయిత, తర్వాత సినిమాల్లో కూడా నటించారు. 'రిత్విక్ ఘటక్' తాలూకు చాలా సినిమాల్లో ఈయన్ని చూస్తాము. కథా రచయిత, దర్శకుడు కూడా. బిజన్ భట్టాచార్యని ఈమె పెళ్లి చేసుకున్నారు. బిజన్ భట్టాచార్య పక్కాగా కమ్యూనిస్టు ఐడియాస్‌తో ఉన్న వ్యక్తి. కమ్యూనిస్ట్ పార్టీ కోసం పనిచేస్తున్నారు. భారత ప్రజానాట్య మండలిలో పనిచేస్తున్నారు. ఆ పనుల్లో ఆయన చురుగ్గా ఉంటారు. ఆ పనుల్లో బిజీగా ఉంటూ మొత్తం హోల్ టైమర్‌గా పనిచేయడం వల్ల ఇంటి బాధ్యత అంతా మహాశ్వేతాదేవి మీద పడింది. ఆమె పూర్తిగా ఇష్టంగానే ఆ బాధ్యతను స్వీకరించి 1948లో పద్మపుకూర్ ఇన్‌స్టిట్యూట్‌లో టీచర్‌గా ఆమె చేరారు. తర్వాత 1949లో ఆమె ఈ పోస్టల్ ఆడిట్‌లో క్లర్క్‌గా ఉద్యోగం వచ్చింది ఆవిడకి. కానీ ఆ రోజుల్లో కమ్యూనిస్టులు అనే అనుమానం ఉన్న వాళ్ళని వేధించడము అన్నది జరిగేది. ఆమె ఈ ఆఫీసు టేబుల్ సొరుగులో కమ్యూనిస్ట్ పార్టీ మేనిఫెస్టో దొరికింది అన్న ఒక పుకారుతో ఆమెని ఉద్యోగం నుంచి తొలగించారు. ఆ తర్వాత మళ్ళీ కష్టకాలం. ఆమె కుటుంబ పోషణ కోసం సబ్బులు అమ్ముకోవడం, బట్టలు అమ్ముకోవడం, ట్యూషన్‌లు చెప్పుకోవడం ఇలా చేస్తూ ఆ రోజుల్లోనే 1948 జూన్ 23న నవారుణ్ భట్టాచార్య వాళ్ళ ఏకైక సంతానం బిజన్ ఇంకా మహాశ్వేతా దేవిల ఏకైక సంతానం. నవారుణ్ భట్టాచార్య బై చాన్స్ వాళ్ళ అమ్మగారి కంటే ముందే చనిపోయారు. నవారుణ్ భట్టాచార్య కూడా గొప్ప కవి, గొప్ప రచయిత. నవారుణ్ భట్టాచార్య రాసిన కథలు కూడా సినిమాలుగా వచ్చాయి. నవారుణ్ భట్టాచార్యకి ఒక కొడుకు తథాగత భట్టాచార్య. మహాశ్వేతాదేవి తన మనవడితో చాలా అల్లారు ముద్దుగా ఉండేది. బత్ వాళ్ళ ఆహ్, నవారుణ్ భట్టాచార్య మహాశ్వేతాదేవి దగ్గరికి కొన్ని రోజులు వాళ్ళ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ కారణంగా నవారుణ్ భట్టాచార్య దూరంగా ఉన్నా సరే, తథాగత భట్టాచార్య మాత్రం దేవి దగ్గరికి వెళ్లి వచ్చేవాడు. అయితే ఆ రోజుల్లో 1957లో ఒక స్థిరమైన ఉద్యోగం ఆమెకి రమేష్ మిత్ర బాలికల కళాశా కళాశాలలో వచ్చింది. పాఠశాలలో వచ్చింది. ఆ తర్వాత ఆమె అక్కడ ఉద్యోగం చేస్తూ 1963లో మనం ముందే చెప్పుకున్నట్టు ఆమె ఎంఏ పూర్తి చేసింది. ఎంఏ పూర్తి చేసిన తర్వాత ఆమెకి విజయగఢ్ జ్యోతిష్ రాయ్ కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా ఆమెకి ఉద్యోగం వచ్చింది. కానీ ఈ ఉద్యోగం చేస్తూ ఆమె ఎప్పుడైతే ఇంచుమించు ఆమె 'ఝాన్సీ కి రాణి' అన్న నవల, ఆమె మొదటి నవల, చారిత్రాత్మక నవల. అది చాలా మెగా హిట్ అయి ఆమెకి రచనలు చేస్తూ కొంత సంపాదించొచ్చు అన్న ఒక ఆశని కలిగించిందో, అప్పుడు 1984లో ఆమె పూర్తిగా పదవి విరమణ చేసి రచనే జీవితంగా ఆమె ఎంచుకుంది. ఈ 'ఝాన్సీకి రాణి' అన్నది 'దేశ్' పత్రికలో ఆగస్టు 6 నుంచి 1955 డిసెంబర్ 31 వరకు సీరియల్‌గా వచ్చింది. 1959లో 'దేశ్' పత్రికలోనే యస 'యసవమాత్మి' అనే కథొచ్చింది. ఆ తర్వాత ఆవిడ 51-56 మధ్యన 'సచిత్ర భారత్' అనే పత్రికలో 'సుమిత్రాదేవి' అనే మారు పేరుతో ఆవిడ కథలు రాశారు. ఆవిడ వైవాహిక జీవితం కొన్ని ఒడుదుడుకులకు లోనైంది. మధ్య కొద్దిగా చిన్నపాటి ఘర్షణలొచ్చాయి. చాలా స్నేహయుతంగానే వాళ్ళిద్దరూ 1962లో విడిపోయారు. ఆ తరువాత చాలా చిన్నవాడు నవారుణ్ణి విడిచి, భర్తను విడిచి ఒంటరిగా ఉండడము ఆవిడకి చాలా కష్టమనిపించింది. ఒకసారి బలవన్మరణం పొందాలని కూడా ప్రయత్నించింది. డాక్టర్లు ఆమెను బతికించారు. ఆ తరువాత ఆవిడ 1965లో అసిత్ గుప్తాని వివాహం చేసుకున్నారు. ఆ వివాహం ఇంచుమించు 11 ఏళ్ళు సాగింది. అసిత్ గుప్తాతో కలిసి ఆమె ఈ గిరిజన ప్రాంతాలకి, ఆదివాసీ ప్రాంతాలకి వెళ్ళేవారు. ఆహ్, ఈ ఆదివాసీ ప్రాంతాలకి ఆమె ప్రయాణం ఏదైతే ఉందో, వాళ్ళ జీవితాల్ని దగ్గరుండి చూడడం, వాళ్ళ తాలూకు అనుదిన జీవితాన్ని అధ్యయనం చేయడం, వాళ్ళ క్రతువులు, తంతులు, వాళ్ళ తాలూకా సమస్తము బాగా డాక్యుమెంట్ చేసి తెలుసుకోవడం ఏదైతే నేర్చుకుందో, అది ఆవిడ రచనలకి ఒక దిశానిర్దేశం చేసింది. కానీ అసిత్ గుప్తాతో కూడా 1976లో ఆ వివాహం కూడా ఆహ్, మధ్యలో ఆహ్, అక్కడి నుంచి ఆహ్, ఏమంటారు జస్ట్ ఆహ్, మిడ్‌వే మధ్యలోనే ఆ వివాహ బంధం కూడా తెగిపోయింది. 1979లో మనీష్ ఘట్టక్ అంటే మహాశ్వేతాదేవి తండ్రి గారు చనిపోయారు.
ఆయన ఒక పత్రికని నిర్వహించేవారు 'బొర్తిక'. ఈ పత్రికని మహాశ్వేతాదేవి తీసుకుంది. తండ్రి నడిపిన ఆ పత్రికకి తను సంపాదకురాలైంది. ఈ పత్రికని ఒక విలక్షణమైన పత్రికగా ఆమె తీర్చిదిద్దింది. ఏంటంటే, ఆమె ఈ పలాము, బీహార్, జార్ఖండ్, ఒరిస్సా ఈ చుట్టుపక్కల ఉన్న గిరిజన ప్రాంతాలకు వెళ్ళడం ఏదైతే ఉందో, అసిత్ గుప్తా ఉన్న కాలంలోనే మొదలైంది. పర్టిక్యులర్‌గా ఆమె ఒక జర్నలిస్టు గా 1982 నుండి 84 మధ్య కాలంలో 2 ఏళ్ళు జర్నలిస్ట్‌గా ఈ ఆదివాసీ ప్రాంతాలన్నీ తిరగడము, వాళ్ళ తాలూకా స్టోరీస్‌ని పత్రికలకి ఇవ్వడము, ఈ పనేదైతే చేసిందో, ఆమె జర్నలిస్ట్‌గా స్టోరీస్‌ని కూడా కలెక్ట్ చేసింది. అంతేకాకుండా వాళ్ళతో ఒక డీప్ రిలేషన్‌షిప్ ఏర్పడి, వాళ్ళ జీవితాల్ని తర్వాత తర్వాత తన కథల్లో రాయడానికి ఆ రకంగా ఒక భూమిక ఏర్పడింది. ఆదివాసీ ప్రాంతాలకు వెళ్ళడం అన్నది జర్నలిస్ట్‌గా వెళ్ళడము అన్నది తర్వాత వ్యక్తిగతంగా వెళ్లి వాళ్ళ మధ్య నెలల తరబడి ఉండిపోవడం అంటూ జరిగి, ఆ రకంగా వాళ్ళ జీవితాల్ని అధ్యయనం చేస్తూ ఆమె ఈ రచనలు చేశారు. అయితే ఈ 'బొత్తిక' పత్రికను ఏం చేశారంటే ఆవిడ, ఈ ఆదివాసీలు వాళ్ళు ఎన్ని తప్పులతో రాసినా భాష సరిగ్గా ఉన్నా లేకపోయినా వాళ్ళు ఎలా రాస్తారో అలాగా వాళ్ళది ఉన్నది ఉన్నట్టుగా పత్రిక పత్రికలో స్థానం కల్పించేవారు. అందులో తప్పులున్నా పర్వాలేదు. వాళ్ళు ఆవిడ మరొక ముఖ్యమైన పనేం చేసిందంటే, పత్రికలో వీలైనంత ఎక్కువ డాటా మీరు కలెక్ట్ చేసి ఇవ్వండి. ఆదివాసీ జీవనానికి సంబంధించి వాళ్ళ చిన్న ఒక గూడెంకి సంబంధించి, ఒక గ్రామానికి సంబంధించి, ఒక అటవీ ప్రాంతానికి సంబంధించి ఏ విషయంలోనైనా డాటా ఎంత వీలైతే అంత ఆ డాటానంతా ఆమె ప్రచురించేది. తరువాత ఆవిడ తాలూకా మొదటి నవల 'ఝాన్సీ కి రాణి' చాలా ఎక్కువగా ఫేమస్ అవ్వడానికి కారణం ఏంటి అన్నది, ఈ 'ఝాన్సీ కి రాణి' నవల వెనక కూడా ఒక చిన్న కథుంది. అదేంటంటే 1952లో బిజన్ భట్టాచార్యతో కలిసి ఆమె ముంబై వెళ్ళింది. మనకి తెలిసిందే 'రిత్విక్ ఘటక్' కూడా జీవనోపాధి కోసము ఆయన మనకి ఆహ్, ముంబైలో 'మధుమతి' అనే సినిమాని చేశాడు. మనకు తెలిసిందే. 'మధుమతి' అన్నది పునర్జన్మకు సంబంధించిన కథ. అది సూపర్ హిట్. దిలీప్ కుమార్‌తో వచ్చిన సినిమా. ఆ తర్వాత ఇటువంటి కథలు నేను రాయలేను, ఇక్కడ ఇమడలేను అని అనుకుని అతను తిరిగొచ్చేసి కలకత్తాలో తన 'నాగరిక్' అని మొదటి సినిమా ఆయన చేశారు. అలాగే ఈ బిజన్ భట్టాచార్య కూడా ఒక హిందీ సినిమాకి స్క్రీన్ ప్లే రాయడానికి వెళ్లారు. ఆ సినిమాలో నాగిన్, నాగుపాములకు సంబంధించిన ఏదో స్టోరీతో ఆయన స్క్రిప్ట్ రాస్తున్నారు. సరే ఆయనేవో తంటాలు పడుతున్నారు. కొంత డబ్బులు గడించడానికి ఆ సినిమా కోసం వాళ్ళకి రూ. 5,000 పారితోషికం వచ్చింది. ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం. అప్పుడు ముంబైలో ఈ మనం 'సచిన్ చౌదరి' 'మహాశ్వేత' పెద్ద మామయ్య గురించి మనం చెప్పుకున్నాం కదా! ఆయన ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ వ్యవస్థాపక సంపాదకుడు. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఆమె సిపాయిల తిరుగుబాటుకు సంబంధించిన ఒక పుస్తకం చదివింది. ఆమె వెంటనే నిర్ణయం చేసుకుంది. ఈ సిపాయిల తిరుగుబాటు ఈ 'ఝాన్సీ కి రాణి' పైన నేను ఒక పుస్తకం రాస్తాను అని అనుకుంది. ఆ పుస్తకం నుంచి నోట్స్ తయారు చేసుకుంది. తర్వాత కోల్‌కతా వచ్చిన తర్వాత నేషనల్ లైబ్రరీకి పోయి అందుబాటులో ఉన్న ఎన్ని లైబ్రరీల్లో ఈ 'ఝాన్సీ కి రాణి' గురించి నోట్స్ మొత్తం 400 పేజీల నోట్స్ తయారు చేసుకుంది. కానీ ఎంతకీ స్టోరీ మొదలు పెడతామంటే ఆమెకి సంతృప్తి అనిపించడం లేదు. ఈ రకంగా ఈ స్టోరీ ఎలా తయారవుతుంది అని చూసి మొత్తం మీద 400 పేజీలని చింపేసింది. ఇది వేస్ట్, ఇది నాకు రుచించడం లేదు. కథ ఇలా చెప్పడం కాదు, కథ మరో కోణంలో చెప్పాలి అని. అప్పుడు తను 1954లో నబారున్ అప్పుడు చిన్న పిల్లాడు. నబారున్ బాధ్యతలు ఇంకొకళ్ళకి తమ ఆహ్, బంధువులకి అప్పజెప్పి, కొంతమంది స్నేహితుల దగ్గర డబ్బులు అప్పు తీసుకొని, వాళ్ళ మామయ్య కూడా అప్పిచ్చాడు. అప్పులు తీసుకొని బుందేల్‌ఖండ్ వెళ్ళిపోయింది. గ్వాలియర్ సమీపంలో ఝాన్సీకి రాణి తిరిగిన ప్రాంతాలన్నీ. ఝాన్సీకి రాణి చిన్నన్న కొడుకుతో కలిసింది. తర్వాత అక్కడ గ్రామాల్లో ఝాన్సీకి రాణి ప్రత్యేకత ఏంటంటే, ఈ ఝాన్సీకి రాణి స్త్రీలతో ఒక సైనిక దళం తయారు చేసిన మొట్టమొదటి స్త్రీ. బ్రిటిషు చాలా పవర్‌ఫుల్ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడమే కాదు, స్త్రీలని యుద్ధ రంగంలోనికి తీసుకొచ్చి, స్త్రీలకి యుద్ధ విద్యలు నేర్పించి, స్త్రీలతో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసిన ఒక స్త్రీ. ఝాన్సీకి రాణి ఏదైనా కర్రను పట్టుకుంటే అది కత్తయిపోతుందట. ఆమె ఏదైనా ఆహ్, పర్వతాన్ని ముట్టుకుంటే అది ఏనుగైపోతుందట. ఈ రకంగా కథలు చెప్పుకుంటున్నారు. అస్సలు ఝాన్సీకి రాణి చనిపోయిన 150 సంవత్సరాల తర్వాత కూడా ఈమె పైన ఇంత గొప్ప ఆహ్, బ గౌరవం ఇక్కడ ప్రజల్లో ఎందుకుంది అని అక్కడ తాలూకా జానపద పాటలు అంటే ఆమె ఏం చెప్తారంటే ఒక ఇంటర్వ్యూలో బిట్వీన్ ద లైన్స్ మనము పుస్తకంలో 2 ఆహ్, లైన్స్ ఏవైతే ఉంటాయో 2
లైన్స్‌కి మధ్యన ఏదైతే తెలుపు ఖాళీ స్థలం ఉందో, ఆ బిట్వీన్ ద లైన్స్ మనం చూడాలి. ఆ ఖాళీ స్థలంలో ఉన్న సమాచారం మనం రాబట్టాలి. ఆ ఖాళీ స్థలం ఏంటంటే ప్రజల కోణం. ఎప్పుడు ఆవిడ రాజుల గురించి, రాణుల గురించి రాసినా, ఆవిడ ప్రజల కోణం నుంచి రాస్తారు. రాజుల కోణం నుంచి ఆవిడ రాయరు. ఆ రకంగా రాయడానికి ఇష్టపడరు. అందుకని ఈ ప్రజల కథల నుంచి ఝాన్సీ కి రాణికి సంబంధించిన ఈ గొప్పతనాన్ని తీసుకొచ్చి ఆవిడ రాశారు. సీరియల్‌గా అది వచ్చింది. అది చాలా ఆహ్, చ చాలా పాపులర్ అయింది. ఆవిడ ఏమంటారంటే తన రచనల ఉద్దేశ్యం ఎలా ఉండాలని ఆమె అంటారంటే, సాహిత్య సృష్టి కేవలం ఒక అభిరుచి కాదు. రచయితగా ప్రజల పట్ల నాకుండాల్సిన బాధ్యతకు సంబంధించిన వ్యక్తీకరణ అని ఆవిడంటారు. ఈ 'ఝాన్సీ కి రాణి' సిపాయిల తిరుగుబాటు తాలూకా నేపథ్యంలోనే 'ఖుదా బఖ్ష్‌కి' తర్వాత 'నుటి' అన్న ఇద్దరికి గల ప్రేమ కథని ఆమె 1957లో 'నుటి' అనే ఒక నవలలో రాశారు. తర్వాత 'అమృత సంచయన్' అని తర్వాత 62లో ఒక నవలొచ్చింది. 'చంప' అనే ఒక నవల ఒక కథొచ్చింది 1959లో. ఇవన్నీ కూడా సిపాయిల తిరుగుబాటు నేపథ్యంలోనే ఉన్నాయి. మనం ఆ మధ్య 'ఛావా' అనే సినిమా చూసాము. అందులో మరాఠా సైన్యాలకు సంబంధించిన ఏదో గొప్ప వీరగాథలు అంటూ చెప్పుకొచ్చారు. కోట్లు గడించారు. దానికి మన 'ఏఆర్ రెహమాన్' సంగీతం ఇచ్చాడు. 'ఏఆర్ రెహమాన్' తాలూకా స్టేట్మెంట్ ఈ రోజే కనిపించింది. 'ఛావా' అన్నది చాలా ప్రజల్ని వేరు చేసే డివిజివ్ సినిమా అని, ఈ ప్రజల మధ్య చిచ్చు పెట్టి డబ్బు గడించే సినిమా అని ఆయన ఈరోజు 'ఛావా' గురించి చెప్తున్నాడు. ఆయన సంగీత సహకారాన్ని ఆ సినిమాకి అందించాడు. అయితే అటువంటి మరాఠీ సైన్యాలు బెంగాల్‌లో చేసిన అరాచకాలు చాలా, చాలా ఉంటాయి. వాటిని బొర్గీల దండయాత్రలు అని అంటారు. ఈ బొర్గీల గురించి చిన్న పిల్లలకి మనకి 'షోలేలో' ఒక డైలాగ్ ఉంది. 'సోజా బచ్చా వరనా గబ్బర్ ఆ జాయేగా' అన్న టైప్‌లో. ఆ రకంగానే ఈ బొర్గీల గురించి చిన్న పిల్లల్ని నిద్రపుచ్చడానికి పాడిన తల్లులు గ్రామాల్లో పాడిన పాటలుంటాయి. ఎందుకంటే వాళ్ళొస్తే సర్వనాశనం చేసి వెళ్ళేవారు ఈ మరాఠీ సైనికులు. వాళ్ళ గురించి 'ఆధార్ మానిక్' అని ఒక 1966లో ఆవిడ ఒక నవల రాశారు. ఆవిడ ఎన్నెన్నో ఇతివృత్తాలతో నవలు రాశారు. కవి వంజగటి గాయన్ అనే నిమ్న జాతి యువకుడు ఒక బ్రాహ్మణ యువతి ప్రేమలో పడి ఎన్ని దాని పర్యవసానాలు ఏ రకంగా ఉన్నాయి అన్న అన్న విషయం కాల్పనికంగా ఆలోచిస్తూ ఒక కాల్పనిక నవల ఆమె కవి బందగటి గాయనేర్ 'జీవన్ ఓ మృత్యు' అని 1967లో రాశారు. తర్వాత ఆమె నవలలో చాలా బాగా పాపులర్ అయిన నవల నక్సల్బరీ ఉద్యమ నేపథ్యం. మనకు తెలిసిందే సిలిగుడి ఉత్తర బెంగాల్‌లో సిలిగురి దగ్గర నక్సల్బరీ అనే గ్రామం ఉంది. అక్కడ రైతాంగ తిరుగుబాటు ఒకటి జరిగింది. అది కేవలం ఆ గ్రామం వరకే పరిమితం అయిపోతుందేమో అని అనుకుంటుండగా ఇది మన అక్కడ జరిగిన రైతాంగ ఉద్యమం భారతదేశానికి ఒక కొత్త దిశ నిర్దేశం చేస్తున్న ఉద్యమంగా కమ్యూనిస్ట్ నాయకులు చారు మజుందార్ వంటి వాళ్ళంతా దీన్ని ఆహ్, ప్రజలకి అర్థమయ్యేలా చెప్తూ ముఖ్యంగా కాలేజీల్లో ఆహ్, ఈవెన్ స్కూళ్ళలో విద్యార్థులు కూడా వాళ్ళకి మనకి కమ్యూనిస్టు ఆహ్, మన చైనా, రష్యా లాంటి కమ్యూనిస్ట్ సమాజాలు మన దేశంలో ఏర్పడడానికి ఇంకెంతో కాలంలో లేదు. మనం కూడా ఆ గడియలు మనకి తలుపు తట్టి మనకి మేలుకొలుపుతున్నాయి. మనము కథన రంగంలోనికి వెళ్ళాలి అంటూ చెప్పడంతో చాలామంది యువకులు ఈ నక్సల్బరీ ఉద్యమంలోకి దూకారు. ఆ తరువాత ప్రభుత్వం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ వెస్ట్ బెంగాల్‌లో ఉండేది. ప్రభుత్వం ఈ విద్యార్థుల్ని చాలా క్రూరంగా అణచివేసింది. ఇంచుమించు ఈ చుట్టుపక్కల ఈ బారానగర్ అని లేక ఆహ్, ఈ జ కోల్కతాకి దగ్గరలో ఉన్న ఈ సబర్బన్ ఏరియాస్ మొత్తము శవాలతో నిండిపోయాయి. వాటికి సంబంధించి మహాశ్వేతాదేవి రాసిన ఒక గొప్ప నవల 'హజార్ చౌరాసీ కీ మాँ' ఈ సంఘటన మీదే కవి నజ్రుల్ మన నభారుణ్ భట్టాచార్య కూడా చాలా ఫేమస్ కవిత ఒకటి రాసాడు. ఆ కవిత కూడా ఇంచుమించు ఒక 6 పేజీల కవిత చాలా పెద్ద కవిత రాసాడు. ఆయన కూడా 'హజార్ చౌరాసీ కా మా'లో ఇతివృత్తం ఏంటంటే 'హజార్ చౌరాసీ' అంటే 1084. 'హజార్ చౌరాసీ కి మాँ' అంటే 1084 తాలూకు తల్లి. ఈ 1084 ఏంటంటే మార్చురీలో పడున్న ఒక మృత యువకుడికి ప్రభుత్వం ఇచ్చిన ఒక ట్యాగ్‌కి సంబంధించిన నంబర్. అంటే ఇన్నో నంబర్ శావము అని చెప్తూ ఆ ట్యాగ్ పెట్టారు. వాళ్ళ అమ్మ ఈ ఈ 'హజార్ చౌరాసీ' యువకుడు ఎవడంటే 'బ్రతి' అనే అబ్బాయి. కాలేజీలో ఉంటాడు. కాలేజీలో చదువుతున్న అబ్బాయి. ఇంట్లో చాలా శాంతంగా ఉంటాడు. వాళ్ళ నాన్న ప్రకారము ఒక ఆడంగి వెధవ అన్న టైప్‌లో అంటే మగతనం లేని అంటే ఎవరైనా సున్నితంగా ఉంటే మగతనం లేదు, మాస్కులినిటీ లేదు అని అంటారు కదా! ఆ రకంగా 'బ్రతి' ఇంట్లో కనిపించేవాడు.
వాళ్ళ నాన్న తాలూకు ఒపీనియన్ మిగతా పిల్లల తాలూకు ఒపీనియన్ కూడా. కానీ వాళ్ళ అమ్మకు దగ్గరగా ఉండేవాడు. వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ నాన్న తాలూకా పితృస్వామిక స్వభావంతో కారణంగా బాధపడాల్సి వచ్చేది. ఆ తల్లికి ఆ రోజు వాళ్ళకి ఒక టెలిఫోన్ వస్తుంది. పలానా మార్చురీలో పలానా యువకుడి శవాన్ని గుర్తుపట్టాలి రండి అంటే, ఆ తండ్రి తను ఈ అప్పర్ మిడిల్ క్లాస్ తాలూకా మనస్తత్వంలో అంటే ఆ రోజుల్లో నక్సలిజంలోనికి వెళ్ళిన వాళ్ళు అంటే సమాజానికి పట్టిన పీడ వాళ్ళని వదిలించుకోవాలి. ఏ ఇంట్లో అయినా నక్సల్ వ్యక్తి ఉన్నారు అంటే ఆ ఇంటిని వెలివేసే రకంగా కరోనా వైరస్ సోకిన ఇల్లుగా చూసేవారు కాబట్టి తను తన కొడుకుని కొడుకు నుంచి దూరంగా ఉండాలని ఆ దరిదాపులకి వెళ్ళడానికి ఇష్టపడేవాడు కాదు. ఆ రకంగానే ఈ వార్త కూడా పేపర్‌లో వస్తే తన ఇంటి పేరు కూడా వస్తుంది అని పేపర్‌లో వార్త రాకుండా ఆ తండ్రి ఆ రకంగా ప్రవర్తిస్తున్నాడు. కానీ తల్లి మాత్రం వెళ్లి ఆ శవాన్ని గుర్తుపట్టడము, తర్వాత తన కొడుకు ఎందుకు ఈ ఉద్యమంలోనికొచ్చాడు, దానికి సంబంధించిన మొత్తం అన్వేషణ చేస్తూ ఒక, ఒక రోజు కథగా ఆమె ఈ కథను రాసింది. మెల్లమెల్లగా ఒక గోర్కీ తల్లి, గోర్కీలో తల్లి తన కొడుకు ఎంచుకున్న కమ్యూనిస్టు ఉద్యమం తాలూకా గొప్పతనాన్ని అర్థం చేసుకున్నట్టే, ఈ వ్రతి తన కొడుకు ఇంత సైలెంట్‌గా ఉండే తన కొడుకు, ఒక సమాజం కోసం ఇంత గొప్ప త్యాగం చేయడానికి ఈజీగా ఆ రోజుల్లో పరిస్థితి ఎలా ఉండేదంటే, ఒక స్లోగన్ గోడ మీద రాస్తే, దానికి ఫలితం చావు అన్నప్పుడు ఆ చావుకి కూడా భయపడకుండా స్లోగన్‌లు రాయడానికి యువకులు చాలా ఎంతో దేశం మారుతుంది అన్న ఒక గొప్ప ఉద్దేశంతో వాళ్ళు రోడ్లపైకి వచ్చారు. అటువంటి వాళ్ళందరూ లెక్కలేనన్ని శవాల మధ్య మార్చురీల్లో ఆ రకంగా కుళ్ళిపోతూ ఉన్నారు. అందులో బ్రతి ఒకడు. ఈ బ్రతి గొప్పతనం ఏంటి? బ్రతి తన స్నేహితులతో కలుస్తూ, ఆ బ్రతికున్న ఒక ప్రేమికురాలతో కలుస్తూ, బ్రతి స్నేహితుల తల్లిదండ్రులతో కలుస్తూ ఆమె మెల్లమెల్లగా బ్రతి ఎంచుకున్న మార్గం తాలూకా గొప్పతనాన్ని ఆమె ఆకలింపు చేసుకొని, ఆమె చాలా ఒక ఉన్నతమైన ఆశయాలకి మద్దతు పలికే వ్యక్తిగా ఈ నవల ఆఖరిలో మారుతుంది. ఈ నవలని సినిమాగా గోవింద్ నిహలాని తీసినప్పుడు, ఆయన దీనికి మరి కాస్త ఒక కొసమెరుపిస్తూ ఈ సుజాత బ్రతి తల్లి తర్వాత కాలంలో మానవ హక్కుల సంఘంలో కూడా పనిచేస్తున్నట్టు, ఆ రకంగా బ్రతి కలలు కన్న సమాజం కోసం తన వంతు కృషి చేస్తున్నట్టు చూపించడం జరిగింది. తర్వాత మహాశ్వేత దేవి నవల్లో గొప్ప నవల 'అరణ్యర్ అధికార్'. అంటే 'ఎవరిది అడవి' అని తెలుగులో వచ్చింది. ఇది బిర్సా ముండాకు సంబంధించిన కథ. ఇంతకుముందు బిర్సా ముండా గురించి ఇంత విస్తృతంగా మనకు అంటే తెలిసేది కాదు. ఈ ఒక్క 'అరణ్యర్ అధికార్' కారణంగా బిర్సా ముండా గురించి ఏదైతే కాస్తో మనం తెలుసుకోగలిగామో, ఆహ్, ఆదివాసీలు, గిరిజనులు కూడా వాళ్ళు తెలుసుకున్నారు. ఈ ఈ బిర్సా ముండాకు సంబంధించిన కథని ఆవిడ గొప్ప నవలగా ఆవిడ గ్రంథస్థం చేశారు. చాలా ఫేమస్ అయింది. ఈ నవలకి సాహిత్య అకాడమీ అవార్డ్ దొరికింది. ఈ నవలకి సాహిత్య అకాడమీ అవార్డ్ దొరికినప్పుడు, ఈ ముండా గిరిజనులంతా నెల రోజుల పాటు ఉత్సవాలు జరుపుకున్నారట. మా మా కేటగరీ మా కమ్యూనిటీకి సంబంధించిన హీరోకి సంబంధించిన కథకి ఇంత గౌరవం దక్కింది అని వాళ్ళు ఆటపాటలతో ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ మహాశ్వేతాదేవి గురించి మరొక మాట కూడా చెప్తారు. ఈ బిర్సా ముండాకు సంబంధించిన ఒకే ఒక్క ఫోటో బ్రిటిష్ కాలంలో సంఖ్యలతో కూడిన ఫోటో ఉండేది. ఆ ప్రకారమే బిర్సా ముండా విగ్రహాన్ని కూడా సంఖ్యలతో పాటు తయారు చేసి ఇక్కడ రాంచీలో ఎక్కడో పెట్టారట ఆ సిటీలో. అయితే అది బిర్సా ముండాకు సంబంధించిన గొప్ప శిల్పం అది. దాన్ని మీరు స్వతంత్ర భారతంలో ఒక నేరస్తుడికి సంకెళ్ళు వేసినట్టు సంకెళ్ళతో ఎందుకు పెట్టారు అని మహాశ్వేతాదేవి గొడవ చేసిన తర్వాత, ఆ సంకెళ్ళు తీయించేసి ఆ విగ్రహంలో కూడా కొంత మార్పులు, ఆ శిల్పంలో కూడా కొన్ని మార్పులు చేయించేలా కూడా ఆవిడ పట్టుపట్టారు. ఆ రకంగా బిర్సా ముండాని మనందరికీ పరిచయం చేశారు. ఈ బిర్సా ముండా బ్రిటిష్ కొలోనియల్ పీరియడ్‌లో ఇప్పుడు ముండా ఆదివాసీల తరపున ఆయన చేసిన పోరాటాలకు సంబంధించిన విషయం. అయితే ఆయన ఏదైతే ఈ పోరాటం చేశారో దానికి గిరిజనుల భాషలో ఉల్ గులాన్ అంటారు. అంటే గిరిజనుల యుద్ధ నినాదం అని అర్థం. అయితే స్వాతంత్రం అనే పదార్థం మనకు దక్కిన తర్వాత కూడా 1947 తర్వాత కూడా ఈ గిరిజనుల జీవితాల్లో ఏమైనా మార్పులొచ్చాయా? లేదా? ఈ విషయాల్ని మరొక నవల 'చోటీ ముండా ఎబోంగ్ తార్ తీర్' అని అంటే చోటీ ముండా మరియు ఆయన బాణం అంటూ 1980లో ఆవిడ ఒక నవల రాశారు. ఈ నవల్లో కూడా కేవలం స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ వాళ్ళు మన వాళ్ళని ఏ రకంగా చూసారో అలాగని కాదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ గిరిజనులని మాత్రము
మార్జినలైజ్డ్ సెక్షన్‌గా, సబాల్టర్న్ పీపుల్‌గా వాళ్ళని సమాజానికి దూరంగా ఉండేవారు, సమాజానికి అంటరాని వారు, లేక నేరస్థ ప్రవృత్తి ఉన్నవాళ్ళు అన్న రకంగానే ఈ ఆధునిక స్వతంత్ర భారతదేశం కూడా గుర్తించడం అన్నది ఏదైతే ఉందో, ఈ సమయంలో కూడా వాళ్ళపైన ఏవైతే అత్యాచారాలు జరుగుతున్నాయో వాటికి వ్యతిరేకంగా 'చోటీ ముండా ఓ తార్ తీర్' అనే నవలని ఆవిడ రాశారు. ఆ తర్వాత ఆవిడ చరిత్రలోకి వెళ్ళినా, లేక నేటి విషయాన్ని రాసినా, ఈ గిరిజనులు, ఆదివాసీలు చేసిన పోరాటాలు, లేక దళితులు వాళ్ళ పోరాటాలకు సంబంధించిన నాయకులు వీళ్ళందరి గురించి కూడా ఆవిడ నవలలు రాశారు. మన ప్రజా సాహితీ వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళ విశాఖపట్నంలో ఓహ్, వాళ్ళ ఒక పెద్ద గిరిజనుల సమక్షంలో ఒక పుస్తకావిష్కరణ జరిగినప్పుడు, మహాశ్వేతాదేవి గారు అల్లూరి సీతారామరాజు గురించి నేనొక నవల రాయాలనుకుంటున్నాను అని చెప్పారట. ఆవిడ అల్లూరి సీతారామరాజు గురించి కూడా నవల రాయాలన్న ఉద్దేశంతో ఉండేవారు. కానీ అది కాలేదు. అల్లూరి మీద రాసిన కథ మాత్రం ఉంది. అది దొరికితే మనం అనువాదం చేసుకోవాలి. అది మనకి తెలుగు వారికి గొప్ప మేలవుతుంది. ఇప్పటికి కూడా నేను అన్వేషిస్తున్నాను. మన ప్రియరంజన్ దాస్ మున్షి వాళ్ళ భార్య దీపా దాస్ మున్షి ఆవిడతో కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నాను. అది దొరికితే మనకి అల్లూరి మీద ఆవిడ ఏం రాసారో మనకు తెలుస్తుంది. బాబా తిల్కా మాజీ 1780, 85 మధ్యలో ఆయన ఒక సంతాలి తిరుగుబాటు చేశారు. దాని ఆధారంగా 'సాల్గిరార్ డాకే' అని ఒక నవల 1982లో ఆవిడ రాశారు. అలాగే 1855, 56లో అంటే సిపాయిల తిరుగుబాటుకు ముందు సిద్దు ఖాను నాయకత్వంలో సంతాలి తిరుగుబాటు జరిగింది. దాని ఆధారంగా 'హుల్-మహా' అని 1982లో మరొక నవలని రూపొందించారు. బ్రిటిషు వలసవాదులకు వ్యతిరేకంగా పోరాడిన ఒక వీరుడు తుతుమీర్ గురించి కూడా ఈ తుతుమీర్ ఇక్కడ మేముంటున్న ప్రాంతానికి దగ్గరలోనే బారాసత్తులో ఒక హిస్టారిక్ ప్రాంతం ఉంది. అక్కడ బ్యాంబూ ఫోర్ట్ అంటారు. అంటే వెదురులతో కట్టిన ఒక కోట. దాన్ని ముట్టడించడానికి ట్రై చేశాడు. తుత్తుమీర్ 1984లో తుత్తుమీర్ కథని ఆవిడ రాశారు. అయితే ఆహ్, బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఈ ట్రైబల్స్‌కి మన అడవుల్లోనూ, కొండ కోణల్లోనూ ఉండే ఈ ఆదివాసీలు, గిరిజనులకి బ్రిటిష్ వాళ్ళు ఏ రకమైన చూపుతో చూసేవారు. దానికి సంబంధించి మ్యాక్‌మున్ అనే బ్రిటిష్ ఆఫీసరు వాళ్ళకి ఈ ట్రైబల్స్‌కి అందరికి అండర్ వరల్డ్ ఆఫ్ ఇండియా అని అనేవాడట. ఒక కొటేషన్ ఉంది. ఆయన మాట్లాడిన మాట అందులో అబ్సల్యూట్‌లీ ద స్కమ్ ఆఫ్ నో మోర్ రిగార్డ్ థాన్ ద బీస్ట్స్ ఆఫ్ ద ఫీల్డ్. అంటే ఆహ్, జంతువులతో సమానంగా వేటాడి చంపాల్సిన జంతువులతో సమానంగా వాళ్ళని ఆయన చూసేవాడు. బ్రిటిష్ వాళ్ళకి అడవుల మీద అధికారాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇబ్బందిగా ఉండేది కాబట్టి, బ్రిటిష్ వాళ్ళు 1871లో ఈ ట్రైబల్స్‌లో చాలా మందికి ఎక్కడెక్కడైతే వాళ్ళకి ట్రైబల్స్ నుంచి వ్యతిరేకత ఎదురైందో వాళ్ళకి క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు 1871లో. అయితే ఈ క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ వచ్చింది. దీనికి ముందు వెనక చరిత్ర మనం చూస్తే చాలా ట్రైబల్స్ నుండి చాలా తిరుగుబాట్లు కూడా రావడం మనం చూసాము. సంతాలీల తిరుగుబాటు 1855, 56 మనం ఇప్పుడే చెప్పుకున్నాము. తర్వాత ఖేర్వార్ లేక సాఫాహార్ మూవ్‌మెంట్ 1870లో వచ్చింది. తర్వాత నాయిక్‌దా ట్రైబల్ రిబెలియన్ 1868, తర్వాత కంచనాగా ట్రైబ్ రిబెలియన్ 1882, తర్వాత కొండదొర ట్రైబ్‌ల ఉద్యమాలు 1879, 80, అలాగే ఉల్గులాన్, బిర్సా ముండా పిలుపు మేరకు 1899, 1900 ఈ మధ్య కాలంలో. అంటే ఇటువంటి ఉద్యమాలు, తిరుగుబాట్ల కారణంగానే వాళ్ళు క్రిమినల్ ట్రైబ్స్ అని పేరు పెట్టారు. కానీ చూస్తే ఈ కథ మనకి స్వాతంత్రం వచ్చే వరకు కూడా సాగుతూనే ఉంది. చెంచు ట్రైబ్‌లు 1913లో, గోండులు 1914లో, ఉరావులు 1914లో, తానా భగత్ మూవ్‌మెంట్ 1920లో, ఆహ్, తాడే కుకి ఉద్యమం 1917లో, భిల్ రిబెలియన్ 1913లో, ఎక్కా ఉద్యమం 1922, తెభాగా బెంగాల్‌లో జరిగింది 1946, తర్వాత తెలంగాణ ఉద్యమం 1946 నుంచి 51 వరకు సాగింది. ఈ ఇదంతా జరుగుతూ ఉంటే, ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఈ 1871లో ఏదైతే చాలా అన్యాయమైన చట్టం ఏదైతే తీసుకొనొచ్చారో, దాన్ని డీనోటిఫై చేశారు. నిజమే. మంచిదే. కానీ స్వతంత్ర భారతంలో మరొక చట్టం తీసుకొచ్చారు. హ్యాబిచ్యువల్ అఫెండర్స్ యాక్ట్ ఇన్ 1959.
స్వాతంత్రం వచ్చిన 12 సంవత్సరాల తర్వాత మరో కొత్త చట్టాన్ని ఆ పాత క్రిమినల్ ట్రైబ్స్ నోటిఫికేషన్ యాక్ట్‌కి బదులుగా తీసుకొచ్చారు. అంటే ఇంచుమించు క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్‌ని మరో రూపంలో మళ్ళీ దాన్ని అమలు పరుస్తూ ఉంచుతున్నారన్న విషయం మనకి తెలుస్తుంది. ఆ రకంగా వీళ్ళు నేరస్తులు అని వాళ్ళు చెప్తే, వీళ్ళు అప్పుడప్పుడు నేరాలు చేసేవాళ్ళు అన్న రకమైన చట్టము స్వతంత్ర భారతంలో వచ్చింది. దాని ఫలితాలు కూడా మనకు చాలా సార్లు కనిపించాయి. మహారాష్ట్రలో ఒక నొమాడిక్ ట్రైబ్ అంటే ఒక చోట ఉండకుండా వాళ్ళు రకరకాల ప్రాంతాలకు వెళ్లి తమ వస్తువులేమో అమ్ముకుంటారు. లేక జీవిక కోసం వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఈ నొమాడిక్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రైబల్స్ వాళ్ళు మందులు హెర్బల్ మెడిసిన్స్ అమ్ముకుంటూ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి వెళ్తారు. వాళ్ళ కోసం మహారాష్ట్ర ప్రభుత్వమేమో 4 దినాల కంటే ఎక్కువ ఒక చోట ఉండకూడదు అని ఒక చట్టాన్ని పాస్ చేశారు. తర్వాత సాన్సి అనే ఒక కమ్యూనిటీలో కొంతమంది స్త్రీలని వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళ నుదుర్ల పైన దొంగ అన్న రకంగా కాల్చిన ఇనుముతో అచ్చు వేయించారు. ఇటువంటి అన్యాయాలు స్వతంత్ర భారతంలో ఈ ట్రైబల్ పీపుల్‌తో జరుగుతున్నాయి. ఈ రకంగా మనం చూసుకుంటే 1979, 1982 మధ్య కాలంలో 42 మంది లోథా ట్రైబల్స్‌ని లించింగ్ చేసి చంపారు. 1960 నుంచి 1998 మధ్య కాలంలో 50 మంది కేరియర్ సవర్స్‌ని పోలీసులు చంపారు, లేక మాబ్ లించింగ్ చేశారు. ఇటువంటి సంఘటనలు ఏవైతే స్వతంత్ర భారతంలో జరుగుతున్నాయో, ఇటువంటి సంఘటనలు మహాశ్వేతాదేవిని చాలా కలవరపెట్టాయి. అందుకనే మనం గనక చూస్తే ఈమె ఈ గిరిజన పోరాటాల్ని అది స్వతంత్రానికి ముందు జరిగినవైనా, అప్పటి ఆ పోరాటాల్లో నాయకులుగా ఉన్న తిరుగుబాటు పైన ఆవిడ నవలు రాశారు, కథలు రాశారు. అలాగే స్వతంత్ర భారతంలో కూడా వాళ్ళనే తమ కథలకి ప్రధాన ఇతివృత్తంగా చేసుకున్నారు. ఆ తర్వాత నగరాల్లో కూడా ఈ ట్రైబల్స్ వాళ్ళకి అక్కడి నుంచి వెళ్ళగొడితే, వాళ్ళు మరో చోట నగరాల వైపు వచ్చి అక్కడ ఇటుకలు తయారు చేసే ఫ్యాక్టరీల్లో ఈట్ భటా అని అంటారు. వాటిలో బాండెడ్ లేబరర్స్‌గా ఉండడము, అక్కడ కూడా రకరకాల అత్యాచారాలకు గురి కావడం జరుగుతుంది. అటువంటి విషయాల్ని ఆమె ఇతివృత్తాలుగా తీసుకొనొచ్చారు. కాబట్టి మహాశ్వేతాదేవి రచనల ఇతివృత్తాల్ని అర్థం చేసుకోవాలంటే, మహాశ్వేతాదేవిని కలవరపరిచిన ఈ ముఖ్యంగా ఆదివాసీలు లేక గిరిజనుల పైన జరుగుతున్న లేక నిమ్న వర్గాల మీద జరుగుతున్న అత్యాచారాలు ఆవిడని ఎక్కువగా కలవరపెట్టడం వల్ల మాత్రమే ఆమె ఇటువంటి ఇతివృత్తాలతో ఆవిడ రచనలు చేశారు అన్న విషయం మనకి అర్థమవుతుంది. ఈ ఇతివృత్తాల్లోనే మనం చెప్పుకుంటే 'బసాయిటుడు' ఆపరేషన్ బసాయిటుడు కూడా ఆమె రాసిన నవల్లో చాలా ఫేమస్. 1978లో వచ్చింది. తరువాత మనకి 'మాస్టర్ సాబ్' అని 1979, 'అక్లాంతో కౌరవ్' అని, 'సూరజ్ గాగ్రా', 'టెరోడాక్టిల్', 'పురాణ్', 'సహాయ్ ఓ పిర్థ', 'ప్రథమ్ పాథ్', 'ఖుదా' ఇవన్నీ కూడా ఈ గిరిజనులు, ఆదివాసీల గురించి ఇతివృత్తాలతోనే వచ్చాయి. అయితే గిరిజనుల్లో పురుషుల విషయం ఒకటైతే, గిరిజనులు ప్లస్ స్త్రీలు అయినప్పుడు, అప్పుడు ఆ స్త్రీల పైన, గిరిజన స్త్రీల పైన అదనపు ఎక్స్‌ప్లాయిటేషన్, అత్యాచారాలు అన్నవి జరగడం మనం చూస్తాం. దాన్ని ఇంగ్లీష్‌లో ఒక పదబంధంతో చెప్తారు. జెండర్డ్ సబాల్టర్న్ అని. సబాల్టర్న్‌లో జెండర్ అన్నది ఎక్స్‌ట్రాగా కలిసిన తర్వాత అదనంగా వాళ్ళ మీద అత్యాచారాల్ని ఎదుర్కోవడం జరుగుతుంది అన్న విషయాన్ని మనం చూస్తాం. అటువంటి విషయాలు కూడా ఇతివృత్తాలుగా మనకి వస్తాయి. మనకి తిరుగుబాటు చేసిన ఒక గిరిజన స్త్రీ, ఆవిడ పైన పోలీసులు ఎటువంటి అత్యాచారాలు చేశారు 'ద్రౌపది' అనే కథలో చూస్తాం. లేక అటు అడవులన్నీ ఆక్రమితమై, అడవుల్ని సంరక్షిత అడవులుగా మార్చేసి, లేక అక్కడ స్వార్థపరుల కోసం కావాల్సిన వాళ్ళ పేపర్ మిల్ కోసమో, దేనికోసమో వాళ్ళకి కావాల్సిన కలప, లేక ఇతర అటవీ సంపద ఈ నాగరికులకి అవసరమైనప్పుడు, ఈ అప్పర్ కాస్ట్ వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళని అక్కడి నుంచి వెలివేస్తే, వాళ్ళు ఇక్కడ వచ్చి మనకి నగరాల్లో ఒక కూలీలుగా లేక ఈ ఈట్ భటాల్లో ఇటుకలు తయారు చేసే కర్మాగారాల్లో పనిచేసేటప్పుడు వాళ్ళ మీద ఎటువంటి అత్యాచారాలు జరిగాయి. ముఖ్యంగా వాళ్ళ స్త్రీల పైన. దానిపైన మనము గనక చూస్తే 'శనిచరి' లాంటి కథలు, ఇటువంటి ఇతివృత్తాలతో మహాశ్వేతాదేవి కథలు కనిపిస్తాయి. 'ద్రౌపది' అన్నది ఈ కథ మనలో చాలామంది చదివే ఉంటారు. 'ద్రౌపది' అన్న కథ తెలుగులో ముగ్గురు అనువాదం చేశారు. ఇద్దరు ఇంగ్లీష్ నుంచి అనువాదం చేస్తే, గాయత్రి చక్రవర్తి స్పివాక్ ఇంగ్లీష్‌లో 'బ్రెస్ట్ స్టోరీస్‌గా'
ఆవిడ ఒక పుస్తకం వచ్చింది. అందులో ద్రౌపది ఉంది. 'చోళీ కే పీచే' కూడా ఉంది. 'స్తనదాయిని' ఉంది. అవన్నీ కథలు అక్కడి నుంచి తెలుగులో అనువాదం జరిగితే, నేను బెంగాలీ నుంచి డైరెక్ట్‌గా ప్రజా సాహితీ కోసం ద్రౌపది కథని నేను అనువాదం చేశాను. అది అల్లూరి ప్రత్యేక సంచికలో వచ్చింది. అయితే ఈ ద్రౌపది కథ కథలో ఇందులో వాడిన భాష గాని, లేక ఈ ద్రౌపది కథలో ఆఖరు దృశ్యం ఏదైతే ఉందో మనకి చాలా గగురుబాటుగా కల్పిస్తుంది. అంటే స్త్రీ శరీరం అత్యాచారం చేయడానికంటే టు బి ఎక్స్‌ప్లాయిటెడ్, అంటే అత్యాచారానికి పనికొచ్చే వస్తువు అన్న రకంగా స్త్రీ శరీరం ఉన్నప్పుడు, అదే శరీరాన్ని, అవే అవయవాల్ని స్త్రీ ఒక ఆహ్, ప్రొటెస్ట్‌కి చిహ్నంగా, దాన్ని తిరిగి ఎదుర్కొనే చిహ్నంగా తన క్షతగాత్రమైన స్తనాల్ని తీసి ఆ సేనా నాయకుని చూపిస్తూ, "రా నన్ను కౌంటర్ చెయ్యను రా" అంటూ ఆ సేనా నాయకు ఎవరైతే పోలీస్ ఆఫీసర్ ఉంటాడో ఆయనకి ఆమె ఛాలెంజ్ చేస్తుంది. ఆ ఛాలెంజ్ చేసినప్పుడు రచయిత్రి ఆ ఆఖరి దృశ్యంలో ఎలా ఉంటుందంటే, ఒక నిరాయుధమైన టార్గెట్ ముందు సేనానాయక్ మొదటిసారి భయపడ్డాడు అన్న వాక్యంతో ముగుస్తుంది. ద్రౌపది పైన లాకప్‌లో మల్టిపుల్ గ్యాంగ్ రేపులు జరుగుతాయి. పోలీసులు అత్యాచారం చేసి ఆమె శరీరంలో అవయవాలన్నీ చిన్నాభిన్నం చేస్తారు. ఆమె నగ్నంగా కౌంటర్ ఇస్తుంది. ఈ కథ ఏదైతే ఉందో మనకి మణిపూర్‌లో ఒక హ్మ్. ఆహ్, నాటికగా చాలా ఫేమస్ అయింది. మణిపూర్‌లో ఆ నాటిక ఏదైతే ఉందో, ఈ ద్రౌపది నాటిక, ఈ నాటిక 2000 సంవత్సరంలో హెస్నామ్ కన్హయ్యాలాల్ దర్శకత్వంలో సావిత్రి హెస్నామ్ అనే ఆవిడ ఈ నాటికని చాలా, చాలా పవర్‌ఫుల్‌గా స్టేజ్ మీద పెర్ఫార్మ్ చేసేది ఈవిడ. ఈ నాటిక పైన ఒక ఫేమస్ డాక్యుమెంటరీ ఉంది. ఈ 'సావిత్రి దేవి' గురించి ఒక డాక్యుమెంటరీ. అందులో ఈ నాటిక తాలూకా చాలా భాగాల్ని ఇక్కడ కోల్‌కతా పీపుల్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అవుతుంది. అందులో కొన్ని సంవత్సరాల క్రితం చూడడం జరిగింది. అయితే ఈ నాటిక 2000లో మణిపూర్‌లో ఎంత ఫేమస్ అయిందంటే, దీని ఫలితం మనకెలా కనిపిస్తుందంటే, మణిపూర్‌లో ఒక సంఘటన జరిగింది. ఆహ్, మనో తంగ్జమ్ మనోరమ అన్న ఆవిడని అస్సాం రైఫిల్స్ పారామిలిటరీ ఫోర్సెస్ ఆవిడ పైన అత్యాచారం చేసి చంపేస్తారు. దానికి వ్యతిరేకంగా 2004లో అస్సాం రైఫిల్స్ పారామిలిటరీ ఫోర్స్‌కి వ్యతిరేకంగా అక్కడ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఆహ్, ఆప్స్‌పా అని అంటారు. ఆ చట్టం ఎటువంటి అధికారాలు ఇచ్చిందంటే ఆర్మీకి, పోలీసులకి వాళ్ళు ఏమైనా చేయొచ్చు. ఎవరిని అంటే ఎటువంటి మానవ హక్కుల సంగతి పాటించకుండా ఎవరి మీద అనుమానం వస్తే తీసుకెళ్ళిపోవచ్చు అన్న రకమైన అధికారాలు ఇచ్చింది. అయితే వీళ్ళంతా విసిగిపోయి దీనికి వ్యతిరేకంగా ఈ మనోరమ దేవిని చంపేయడము, ఈ ఈ సంఘటనకి వ్యతిరేకంగా అక్కడ ఒక 12 మంది కొద్దిగా ఎక్కువ వయసు ఉన్న ఆడవాళ్ళు వీధుల్లోనికొచ్చి, అది ఎప్పుడంటే ఆహ్, జూలై 15, 2004 ఈ 4లో వాళ్ళంతా ఆహ్, వీధుల్లోకొచ్చి ఇండియన్ ఆర్మీ రేప్ అజ్ అంటూ తమ వ వస్త్రాల్ని తీసి నగ్నంగా ప్రదర్శన చేసి ఛాలెంజ్ చేశారు. డెఫినెట్‌లీ ఈ ఛాలెంజ్‌కి ఒక వెనక ఈ ద్రౌపది నాటిక తాలూకా పాత్ర మాత్రం ఉంది అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ రకంగా ద్రౌపది అన్నది కూడా మహాశ్వేతాదేవి తాలూకా గొప్ప రచనల్లో ముఖ్యమైంది. అయితే మహాశ్వేతాదేవి ఈ స్త్రీల గురించి 'శనిచరి' అన్న ఒక కథ ఉంది. 'శనిచరి' కథలో ఎటువంటి పరిస్థితి అంటే ఆహ్, ఒక బాండెడ్ లేబరర్‌గా ఒక ఆదివాసీ స్త్రీ ఇక్కడ ఈట్ భాటాలో పనిచేస్తూ ఉంటుంది. ఆ ఈట్ భాటా పేరు నేను ఈ మధ్యనే 'శనిచరి' కథని ఒకసారి రిఫర్ చేస్తున్నప్పుడు అందులో 'ఇంద్రపురి ఈట్ భటా' అని వచ్చింది. 'ఇంద్రపురి ఈట్ భటా' అన్నది మా మా అత్తవారు వాళ్ళు ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి అనుకున్నప్పుడు కాస్త తక్కువలో ల్యాండ్ కుదిరింది అని ఇక్కడికి మా ఇంటికి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఒక ప్రాంతంలో ఇచ్ఛాపూర్ అని ఉంది. అక్కడ రైఫిల్ ఫ్యాక్టరీ ఉంటుంది. అక్కడ రైల్వే ట్రాక్స్‌కి అవతలన ఒక కాస్త తక్కువ డెవలప్ అయిన ప్రాంతం ఇంద్రపురి అని ఉంది. అక్కడ ఈట్ భటాలు చాలా ఉన్నాయి. ఆ ఈట్ భటాల్లో ఈ శనిచరి అన్న క్యారెక్టర్ అక్కడ ఆ ఈట్ భటాలో దినమంతా ఒక 10, 12 గంటలు లేబర్ చేయించడము. తర్వాత రాత్రి అక్కడ ఈట్ భటా యజమానులే కాకుండా ఇంకా అక్కడ చాలామంది ఎవరైతే ఈ బాండెడ్ లేబరర్స్‌ని అణిచిపెట్టి ఉంచే వాళ్ళున్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళని శారీరకంగా వినియోగించడము. ఈ రకంగా జెండర్డ్ సబాల్టర్న్ అంటే సెక్సువల్‌గా కూడా ఎక్స్‌ప్లాయిట్ కావడం అన్నది ఈ శనిచరి అన్న ఆహ్, ఈ కథలో మనం చూస్తాము. అలాగే ఒక ఒక కథలో
మహాశ్వేతాదేవి ప్రాథమిక హక్కులే హక్కులు అన్న కథలో బికారి అనే మనిషి తను ఆలోచిస్తున్నాడు. ప్రతి ఒక్కరికి హక్కులున్నాయి. మన దేశం ఎన్నో హక్కులిచ్చిందట. నా మన రాజ్యాంగంలో ఎన్నో హక్కులు కల్పించారట. ఎవరిదైనా ఆస్తిని ఎవరు దక్కించుకోకూడదు. ఆ రకంగా చూస్తే వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళ తండాలో బయట ఎక్కడైతే ఒక సేట్‌జీ ఒక కిరాణా దుకాణం పెట్టుకుంటే దాన్ని ఎవరు తీసుకోరు. లేక ఒక పెద్ద పెద్ద వ్యక్తులు వాళ్ళ తాలూకా పెద్ద పెద్ద బంగ్లాలు, లేకపోతే వాళ్ళ తాలూకా ఫ్యాక్టరీలు వాళ్ళని ఎవరు ఏమి చేయరు. అంటే ఎవరికైతే ఆస్తులున్నాయో, ఆ ఆస్తులన్నీ బానే ఉన్నాయి. తనకి దక్కాల్సిన భూమిని మాత్రం రకరకాల కారణాలు చెప్పి తనకి జైల్‌లో పెట్టించి అది లాగేసుకున్నారు. ఆ రకంగా లాక్కోవడమే ఆయన చూస్తున్నాడు. చూసి చూసి చివరికి ఆయనకి జీవించే హక్కు, తర్వాత వృత్తి చేసుకునే హక్కు, మత స్వేచ్ఛ హక్కు ఇలాంటి హక్కులు ఈ వరుసలో చూస్తే ఏడో హక్కు ఆస్తి హక్కు. ఈ ఆస్తి హక్కు మనకి బాదల్ సర్కార్ అని ఉన్నారు. బాదల్ సర్కారు ఒక మాట ఒకసారి చాలా హాస్యంగా కాస్త తీవ్రంగా కూడా ఆయనేం చెప్తారంటే, మనకి ఉన్న ఈ హక్కులన్నీ ఎన్నైతే హక్కులున్నాయో రైట్ ప్రాపర్టీ అన్న ఒక్క హక్కు మిగతా అన్ని హక్కులకి కూడా అర్థం లేకుండా చేసేస్తుంది. ఒక్కసారి ఒక మనిషికి ఎంతైనా ఆస్తి సమకూర్చుకోవచ్చు అన్న హక్కు ఇచ్చేసామో, వాడు ఎంతైనా పోగేసుకుంటాడు. మనం చూస్తున్నాము ఇప్పుడు మనము ఒక్కొక్క వ్యాపారవేత్తకి కేవలం 95 పైసలకి లేక రూపాయికి ఎన్నేసి వేల ఎకరాలు ఇచ్చేస్తున్నారో, వాడి కోసం ఎన్ని లక్షల చెట్లు కొట్టించేస్తున్నారో, ఈ రకంగా ఒక మామూలు వ్యక్తిని ఒక 10, 12 సంవత్సరాల్లో ఎంత ప్రపంచంలోనే రెండో స్థానం, మూడో స్థానంలోనికి ఎదిగేటట్టు ఈ రకంగా ఇచ్చేస్తున్నారో, ఈ రకంగా ఒకే వ్యక్తికి ఇంత ఆస్తి ఇచ్చేటట్టయితే మిగతా హక్కులకి విలువ లేకుండా పోతుంది. ఎక్కువ ఎక్కువ శాతం ప్రజల దగ్గర కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా ఉండదు అన్న రకంగా ఉంది. అయితే ఈ ప్రాథమిక హక్కులే హక్కుల్లో బికారి అనే పాత్రధారి చివరికి తనకి ఏడో హక్కు ప్రాప్తించలేదు కాబట్టి, మూడో హక్కు వృత్తి చేసుకునే హక్కు ఎటువంటి వృత్తైనా చేసుకోవచ్చు కాబట్టి, అతడు అడుక్కోవడమే, బిచ్చమెత్తుకోవడమే వృత్తిగా ఎంచుకున్నాడు. ఈ కథను రాస్తూ మహాశ్వేతాదేవి చివర్లో చాలా వ్యంగ్యంగా అంటుంది. ఈ మూడో హక్కు బిచ్చమెత్తుకోవడం అనే హక్కుని ఎవరైనా కాలరాస్తామంటే, బిచ్చమెత్తుకోనివ్వడము ఇక్కడ బిచ్చమెత్తుకోనివ్వము అని గనుక ఎవరైనా ప్రయత్నిస్తే మాత్రం రాజ్యం అతనికి సంబంధించిన ఆ హక్కుని కాపాడడానికి ముందుకొస్తుంది. అంటే నువ్వు బిచ్చం మాత్రమే ఎత్తుకో అని చెప్పడానికి ముందుకొస్తుంది అంటూ వ్యంగ్యంగా ఈ కథని ఆమె ముగిస్తుందనమాట. తర్వాత 'ఉప్పు' అనే కథలో సిటీ నుంచి గిరిజనుల ప్రాంతంలో ఎవరైతే వెళ్లి ఏదైతే అక్కడ ఆ గిరిజనుల్ని ఐక్యం చేసి వాళ్ళతో పోరాటాలు జరుపుతామనుకుంటున్నారో, వాళ్ళ అజ్ఞానం ఎలా ఉంటుంది అన్న విషయాన్ని చెప్పడానికి ఆమె 'ఉప్పు' అన్న కథ రాసింది. అందులో ఒక జోతేదార్ అక్కడ ఉన్న ఈ గిరిజనులకి ఈ ఉప్పు అందనివ్వకుండా చేస్తాడు. వాళ్ళు ఈ సిటీ కుర్రాళ్ళకి చెప్తారు గూడా, ఉప్పు మాకు అందడం లేదంటే, వాళ్ళు దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. కేవలం ఉప్పు మాత్రమే అందడం లేదు కదా అని అనుకుంటారు గానీ, అసలు ఉప్పు అన్నది కనీసం అంటే మనిషికి ఎంత అవసరము, ఉప్పు లేకపోతే ఎంత కష్టమవుతుంది అన్న విషయాన్ని తర్వాత వాళ్ళు అనుభవంలో తెలుసుకుంటారు. ఆ తర్వాత ఏనుగులు తినే ఒక రాతి ఉప్పుంది. ఆ ఉప్పుని తెప్పించి అది ఎంతకి కరగదు, ఈజీగా కరగదు. వాటిని ఏనుగులు గూడా జీర్ణం కోలేవు. అందులో ఉప్పు తాలూకు పోర్షన్‌ని మాత్రమే అవి టేస్ట్ చేస్తాయి. ఆ ఏనుగులు తినే రాతి ఉప్పుని తీసుకురావడానికి కొంతమందికి పంపిస్తే, ఆ రా తమకు చెందాల్సిన ఉప్పుని ఇంకొకరు తీసుకురావడానికి వచ్చారని ఏనుగులు వాళ్ళని కుమ్మేసి వాళ్ళని చంపేస్తాయి. ఇక్కడ రచయిత్రి ఏం చేస్తుందంటే, ఒక ఏనుగు తనదైన తన రాతి ఉప్పుని కాపాడుకోవడానికి చేసిన ఉద్యమం లాంటిది ప్రజలు ఎందుకు చెయ్యరు? తిరుగుబాటు ఎందుకు చేయరు అన్న రకంగా ఒక సింబాలిక్‌గా ఈ కథని ముగిస్తుంది. ఈ రకంగా గనక చూసుకుంటే మహాశ్వేతాదేవి ఈ అణగారిన ప్రజలకు సంబంధించిన ఇష్యూస్‌ని తీసుకొని కథలు రాసింది. అయితే ముందే చెప్పుకున్నట్టు మహాశ్వేతాదేవి కేవలం కథలకు మాత్రమే పరిమితం కాలేదు. ఆమె ఈ అణగారిన ప్రజల మధ్య గడుపుతూ వాళ్ళ కోసము ఎన్నో రకాల పనులు చేసేది. కొన్ని కొన్ని సంఘటనల్లో అసలు ఒక హ్మ్. బహుశా బోధాన్ అని అనుకుంటాను ఆయన పేరు. ఆయన్ని లాకప్‌లో చంపేసిన తర్వాత, ఆయన్ని కాల్చేయమని పోలీసులంటే, గిరిజనులు ఏం చేశారంటే, చాలా చలాకీగా ఒక గడ్డితో తయారు చేసిన ఒక బొమ్మని తీసుకెళ్ళి కాల్చి ఆయన్ని తగలబెట్టేసామని చెప్పారు. ఈ బోధాన్ తాలూకా శరీరాన్ని పాతిపెట్టారు. తర్వాత మహాశ్వేతాదేవి ఈ కేసుని ముందుకు తీసుకెళ్ళి కోర్ట్‌లో కేసు వేసిన తర్వాత అక్కడి నుంచి తవ్వి తీసి దానికి మళ్ళీ ఆ శవానికి పోస్ట్ మార్టం చేసి ఆయన పైన టార్చర్ జరిగింది అన్నది రుజువు చేసి పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ తరపున ఆయన భార్యకి ఒక రూ. 1,00,000
కంపెన్సేషన్ ఇప్పించడము, తర్వాత క్రిమినల్ ఆఫీసర్స్ మీద పనిష్మెంట్ శిక్ష వేయించడం అన్నది ఆవిడ చేసింది. ఈ రకంగా మహాశ్వేతాదేవి ఈ ట్రైబల్స్‌కి అందాల్సిన బోలెడన్ని వెల్ఫేర్ స్కీమ్స్ వస్తాయి. ఈ వెల్ఫేర్ స్కీమ్స్‌లో ఈ ట్రైబల్స్ వరకు చేరేసరికి ఇదంతా ఆరతి కర్పూరంలాగా గాల్లో ఎగిరిపోతుంది. అంటే ఒక ట్రైబల్ కోసము చేరాల్సిన ఏదైతే వెల్ఫేర్ తాలూకా సొమ్ముందో వాళ్ళ వరకు చేరేలోగా మధ్యలో తినేస్తారు ఈ మీడియేటర్స్ అందరూ. ఇటువంటి సందర్భాల్లో వాళ్ళకి సరిగ్గా వాళ్ళకి రావాల్సిన ఫండ్స్ వస్తున్నాయా లేదా వీటి కోసము అప్లికేషన్‌లు పెట్టడము, వాళ్ళతో ర్యాలీలు జరిపించడము, వాళ్ళ కోసం ఎంత పెద్ద ఆఫీస్‌కైనా వెళ్ళడము, మాట్లాడడము. ఈ ఒక పేరున్న రచయిత్రి కాబట్టి వాళ్ళు కూడా కొంత మర్యాదపూర్వకంగా ఆవిడ చెప్పింది వింటారు. ఈ రకంగా వాళ్ళతో కలిసి పనిచేసేది మహాశ్వేతాదేవి. ఆ రకంగా చూసుకుంటే నా దగ్గర ఒక బెంగాలీ పుస్తకంలో మహాశ్వేతాదేవి ఏ ట్రైబల్ అసోసియేషన్స్‌తో కలిసి పనిచేసింది అనేసంటే ఒక ఒక ఇంచుమించు 30, 35 పేర్లొచ్చాయి. అందులో ముఖ్యమైనవి నేను కొన్ని చెప్తున్నాను. పశ్చిమ బంగా ఖేరియా సబర్ కళ్యాణ్ సమితి 1983లో మహాశ్వేతాదేవి స్థాపించి ఆ ఖేరియా సబర్ల కోసము ఆమె పనిచేసింది. అలాగే ఉరావ్ అనే సబర్ల కోసము పశ్చిమ బెంగాల్ ఉరావ్ వెల్ఫేర్ సొసైటీ, అలాగే ఆహ్, బంధువా మజ్దూర్ అంటే బాండెడ్ లేబరర్స్ మోర్చా, ఆల్ ఇండియా బంధువా మజ్దూర్ మోర్చా అని ఒక ఆర్గనైజేషను. అలాగే అబొరిజినల్ యునైటెడ్ ఆర్గనైజేషన్, ఆదిం జాతి ఐక్య పరిషద్, యాన్షియన్ ట్రైబ్స్ యూనియన్ ఇది 1986లో ఇది ఆమె ఆధ్వర్యంలో ఇది ఆరంభమైంది. ఇది పశ్చిమ బెంగాల్‌లో ఉన్న 38 ట్రైబల్ ఆర్గనైజేషన్స్‌కి అంబ్రెల్లా ఆర్గనైజేషన్‌గా ఉండేది. తర్వాత డీనోటిఫైడ్ అండ్ నోమాడిక్ ట్రైబ్స్ రైట్స్ యాక్షన్ గ్రూప్ దీన్ని ఆహ్, ఆహ్, మహాశ్వేతాదేవి బరోడాలో 1998లో ఏర్పాటు చేసింది. ఇవన్నీ కాకుండా వాళ్ళ తాలూకు సమస్యలతో నిత్యం ప్రతి నెల కూడా 1981 నుంచి ఈ ఆదివాసీల తాలూకా ఇష్యూస్, మార్జినలైజ్డ్ పీపుల్, ఈ జెండర్డ్ సబాల్టర్న్స్ గురించి వాళ్ళ కథనాలే బొత్తిగా పత్రికలో కూడా ఆమె రాస్తూ వచ్చింది. ఈ రకంగా మహాశ్వేతాదేవి కేవలం రచనల ద్వారానే కాక ఆవిడ యాక్టివిస్ట్, ఆమెకి యాక్టివిస్ట్ రైటర్ అని అనొచ్చు. ఆ యాక్టివిస్ట్ రైటర్ లాంటి వాళ్ళు మాత్రమే ఆమెతో ఎక్కువగా స్నేహంగా ఉంటారు. ఆవిడ వ్యక్తిత్వం విషయానికొస్తే నాకు కూడా అనుభవమే. ఆవిడ చాలా సీరియస్‌గా ఉంటారు. మన దగ్గరికెళ్తే ఆవిడ ఆహ్, అణగారిన ప్రజలతో, ఎవరైనా కష్టాల్లో ఉన్న ప్రజలతో మాట్లాడి వాళ్ళతో పాటు కన్నీళ్లు కూడా పెడతారు. అదే నాగరికుల్లాగా ఉండే మన మిడిల్ క్లాసు వాళ్ళు వెళ్తే చాలా రిజర్వ్‌గా ఉంటారు. చాలా కొద్ది మనం అతిగా మాట్లాడితే ఏమాత్రం ఎక్కువ మాట్లాడినా చిరాకయిపోతారు. ఆహ్, ఎ ఓహ్, ఇటువంటి పరిస్థితిని నేను 'నవారుణ్ భట్టాచార్యలో' కూడా చూసాను. లేక 'రిత్విక్ ఘటక్' గురించి తెలిసిన వాళ్ళు కూడా అలాగే అంటారు. వాళ్ళు కొన్ని పదాలు కూడా వాడతారు. అంటే ఒక తిట్టు లాంటి పదం వాడతారు. అంటే చాలా ర్యాష్‌గా మనం మాట్లాడినట్టు ఉంటుంది. అంటే చూపుకి కటువుగా ఉంటారు గానీ, వాళ్ళు ఇంటర్నల్‌గా చాలా సున్నిత మనస్కులు వాళ్ళు. ఆ రకంగా మహాశ్వేతాదేవికి చాలా బాగా నేను మూడోసారి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఆవిడ ఇద్దరు ఆహ్, ఆదివాసీ స్త్రీలు గాని, లేక యాక్టివిస్టులు గాని ఆవిడకి హెల్ప్‌గా ఉండేవారు. వాళ్ళు తల దూవుతున్నారు. ఏ దువ్వెనతో ఆమె తల దూవుకుంటుందో, ఆ దువ్వెన కూడా అక్కడ మ్యూజియంలో పెట్టుంచినారు. ఆమె రాలిపోయిన 2 పళ్ళని కూడా అక్కడ మ్యూజియంలో పెట్టారు. ఆవిడ కళ్ళద్దాలు, ఆవిడ ఉపయోగించిన ఆహ్, రైటింగ్ టేబుల్, ఆవిడ ఉపయోగించిన ఈ మనకి టేబుల్ ల్యాంప్ అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అయితే ఆ రోజు చాలా తీరిగ్గా కొద్దిగా జాలీ మూడ్‌లో ఉన్నారు గాబట్టి నాతో కాస్త ఎక్కువ సేపు మాట్లాడారు. నాకు కూడా బాగా అనిపించింది. లేదంటే ఎంత త్వరగా మినిమమ్ మాటలతో అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేద్దామా అన్నట్టు ఉండేది. సో, ఆవిడ తన జీవితంలో రైటర్ యాక్టివిస్ట్ ఒక గణేష్ నారాయణ్ దాస్ దేవి. ఆయన ఆయనకి ఈమెకి చాలా సన్నిహితుడు. కొన్నిసార్లు ఈయనతో మాట్లాడి ఆవిడతో మాట్లాడితే బావుంటుంది. జోసెఫ్ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకరు మహాశ్వేతాదేవితో 2 డాక్యుమెంటరీలు నిర్మించారు. అందులో ఒక చోట చాలా ఆవిడతో సంభాషణ చేసిన చాలా కొద్ది సేపట్లోనే ఆహ్, "నువ్వొక వెధవవి, నేనొక వెధవరాలిని" అన్న టైప్‌లో ఆ మాట అంటుంది. అప్పుడు గణేష్ నారాయణ్ దాస్ ఆయనకి అర్థం చేయిస్తాడు జోషికి. "జోషి, ఆవిడ అలానే అంటారు. ఆవిడ ఒక్కొక్క రకం తిట్టు లేక ఒక్కొక్క రకం కటువైన మాట మాట్లాడుతున్నారంటే నువ్వు ఆవిడకి అంత దగ్గరలోకి వెళ్తున్నావని అర్థం. ఆవిడ నీతో ఈ మాట అన్నారు అంటే నువ్వు 10థ్ క్లాస్ పాస్ అయినట్టు.
ఆవిడ నీతో ఈ రకం మాట అన్నారంటే, ఈ రకంగా సంబోధించారంటే నువ్వు డిగ్రీ పాస్ అయ్యావని అర్థం. నిన్నిప్పుడు వెధవ అన్నది కదా! స్కౌండ్రల్ అన్న టైప్ మాట మాట్లాడిందంటే నువ్వు ఆల్రెడీ యూనివర్సిటీ లెవెల్‌కి వెళ్ళిపోయావు. ఆవిడని ఈ రకంగానే అర్థం చేసుకోవాలి. తప్పుగా అనుకోకు అన్నట్టు ఆయన చెప్తాడు అదే డాక్యుమెంటరీలో. సో, ఆవిడ వ్యక్తిత్వం ఆ రకంగా ఉంటుంది. మహాశ్వేతాదేవి కథలతో సినిమాలు లేక నాటకాలు తయారు చేయాలంటే ఒక చిక్కుంది. ఏంటంటే ఆవిడ ఆ ప్రాంతాల్లోనికి వెళ్లి, వాళ్ళు మాట్లాడే కొన్ని పదాల్ని వినియోగిస్తుంది తన కథల్లో, తన సాహిత్యంలో. వాళ్ళకి సంబంధించిన కొన్ని పంక్తులుంటాయి. అవన్నిటిని వినియోగిస్తుంది. అవన్నీ పూర్తిగా అర్థం చేసుకొని, దానికి అనువాదం చేయడం కూడా కష్టమే. లేక దాన్ని ఒక కళారూపంలోకి ఒక నాటకంగా, సినిమాగా మార్చాలన్నా కష్టమే. ఆ రకంగా చూస్తే 'మహాశ్వేతాదేవి' రచనలని ఆమె గాయత్రి చక్రవర్తి స్పివాక్ గురించి ఒక మాట ఆమె ఒక ఇంటర్వ్యూలో అనడం నేను విన్నాను. గాయత్రి నా తాలూకా కథల తాలూకా అతి దగ్గరి అనువాదకురాలు అని నేను అనుకుంటాను. నేను అనుకున్న విషయాన్ని తన అనువాదంలో ఆవిడ తీసుకొచ్చారు. ఎందుకంటే ఆవిడ ఇంగ్లీష్ కూడా చూస్తారు కాబట్టి, ఇంగ్లీష్‌లో ఆవిడ అనువాదంలో తీసుకొచ్చారన్న రకంగా అంటారు. కానీ 100% అనువాదంలో ఆల్‌వేస్ సమ్ పర్సెంటేజ్ అంటే మనకి మైనస్ అయిపోతుంది. నేను కూడా ఇంగ్లీష్ నుంచి తెలుగులోకొచ్చిన అనువాదాలు చూసినప్పుడు, బెంగాలీ ఒరిజినల్ చూసినప్పుడు కొన్ని తేడాలు నాకు కూడా కనిపించాయి. దాన్ని ఎంతవరకు అధిగమించగలమా అన్న భయమన్నది ఒకటి ఆహ్, ఉంచుకుంటూనే నేను ఆ 'ద్రౌపది' కథని అనువాదం చేశాను. అయితే చాలామంది ప్రయత్నించారు సినిమాలుగా తీయడానికి. 'రుడాలి' చాలా ఫేమస్ అయింది. 'రుడాలి' మనకి కల్పన లాజ్మి తీసిన ఈ సినిమా ఏదైతే ఉందో 'గుల్జార్' రాసిన పాటలు, తర్వాత 'భూపెన్ హజారికా' సంగీతం, ఆ పాటలు. అది చాలా బాగా హిట్ అయింది. అప్పుడు ఆర్ట్ సినిమా కాస్త క్షీణిస్తూ, ఆర్ట్ సినిమాని ఎలా నిలబెట్టాలా అంటూ అందులోనికి కొన్ని కమర్షియల్ సినిమా ఎలిమెంట్లు తీసుకొచ్చి, పాటలు వగైరా రంగరించి తీశారు. ఈ 'రుడాలిని' మరి కాస్త బెటర్‌గా పెర్ఫార్మ్ స్టేజ్ పైన చేసేది ఇక్కడ కోల్‌కతాకి సంబంధించిన ఒక బెంగాలీ ఆవిడ. కానీ కోల్‌కతాలో హిందీ థియేటర్‌ని చాలా ముందుకి తీసుకెళ్ళిన వ్యక్తి ఉషా గంగూలీ. 'రంగకర్మి' అని వాళ్ళ నాటిక గ్రూప్ ఉండేది. ఆ 'రంగకర్మి'లో ఈవిడ 'ద్రౌపది' నాటిక గాని, లేక 'హోలీ' అనే నాటిక గాని, వాళ్ళ 'రంగకర్మి' వాళ్ళ తాలూకా కోర్ట్ మార్షల్ నాటిక కూడా చాలా ఫేమసు. ఆమె ఈ 'రుడాలి' నాటిక వేస్తే ఆఖరి దృశ్యంలో ఆ 'రుడాలి' ఏడుపు ఏదైతే ఉందో, ఆ ఏడుపును ఆమె ఎంత గట్టిగా జస్ట్ మనకి ఆహ్, సినిమాలో అయితే ఒక టేక్ బాలేకపోతే రెండో టేక్ తీసుకుంటారు. బాగున్న టేక్‌నే ఉంచుతారు. కానీ ఆమె ప్రతి ప్రదర్శనలో కూడా బిగ్గరగా ఏడ్చేటప్పుడు ఆ ఏడుపు ఒంట్లో ఒక జలధరింపు తీసుకొస్తుంది. అటువంటి బాగా ఆవిడ అభినయించేవారు. దాంట్లో కొంతలో కొంత భాగం మాత్రమే 'డింపుల్ కాపాడియా' 'రుడాలి' సినిమాలో చేసింది. 'రుడాలి' అంటే పెద్దవాళ్ళు గనక చనిపోతే, ధనికులు చనిపోతే వాళ్ళని వర్ణిస్తూ, గుండెలు బాదుకుంటూ వాళ్ళ మీద పడి ఏడ్చే ఆడవాళ్ళు. అంటే కూటి కోసము ఎటువంటి వృత్తులనైనా చేపట్టే దశలో ఈ నిమ్న వర్గాలుంటాయి అని చెప్పడానికి 'రుడాలి' ఒక ఉదాహరణ. తర్వాత 'స్తనదాయిని' అన్న ఒక కథ ఉంది. ఆ కథలో పెద్దింటి వాళ్ళ పిల్లలకి పాలు పట్టడానికి వచ్చేది ఒక ఆమె వృత్తి 'జసోద' అన్నది. ఇందులో మాతృత్వాన్ని మనము చాలా పవిత్రంగా, చాలా గ్రాండ్‌గా మనము కొనియాడుతూ ఉంటాం కదా! కానీ మాతృత్వం కూడా ఈ రకంగా ఈ కాస్ట్ అండ్ ఆహ్, హ్మ్, ఈ దొ బ్ బ్ కాస్ట్ సొసైటీలో ఈ రకంగా ఇది కూడా ఎక్స్‌ప్లోయిటెడ్ అవుతుంది అన్నదానికి చాలా క్రూయల్‌గా, చాలా వ్యంగ్యంగా ఈ కథ ఉంటుంది. ఆమె పెద్దవాళ్ళ పిల్లలకి పెట్టే వరకు ఓకే. కానీ చివర్లో ఎప్పుడైతే ఆమె పూర్తిగా చిక్కి శల్యమైపోతుందో, ఎందుకు పనికి రాకుండా పోతుందో, ఆవిడని ఎవరు పట్టించుకునేవారు ఉండరు. ఆ మాతృమూర్తి మరి ఎవరికీ అవసరం లేకుండా అయిపోతుంది. అటువంటి కథతో 'స్తనదాయిని' అన్న కథొస్తుంది. మరొక ఇంపార్టెంట్ కథ గురించి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది 'చోలీ కే పీచే' అని 'ఖల్నాయక్' అనే సినిమాలో మాధురి దీక్షిత్‌తో అప్పుడు చాలా ఫేమస్ అయింది ఈ పాట. 'చోలీ కే పీచే' అంటే రవిక వెనక ఏముంది అన్నది. అవి అంటే వాళ్ళేంటంటే డబుల్ మీనింగ్‌గా రవిక వెనక ఏముంది అంటే మనం ఊహించుకోవడానికి ఒక సీన్‌ని క్రియేట్ చేస్తారు. ఆఖరిలో హృదయం ఉంది అన్నట్టు డైలాగ్ ఇస్తారనమాట దానికి. ఆ రకంగా ఈ పాట ఎక్కడ చూసినా ఇదే పాట. మహాశ్వేతాదేవికి చాలా చిరాకేసింది. ఎందుకంటే మహాశ్వేతాదేవి ఈ ఆదివాసీల గురించి ఆమె ఫైట్ చేస్తున్నప్పుడు చోలీకే చోలీ అన్నది లేకుండా రవిక కూడా అసలు శరీరమంతా కప్పేటంత బట్ట కూడా ఉండేది కాదు. నేను ఈరోజు మధ్యాహ్నమే మహాశ్వేతాదేవి గురించి సందీప్ రాయ్ అంటే మన సత్యజిత్ రాయ్ కుమారుడు తీసిన ఒక డాక్యుమెంటరీ నేను చూసాను. చూస్తే
ఒక ఇద్దరు మహిళలు కలకత్తా నుండి వచ్చారు. వాళ్ళు 5,000 రూపాయలు మహాశ్వేతాదేవికి అందిస్తున్నారు. ఎందుకంటే పలానా చోట సంతాలీలు 2 గ్రామాల వాళ్ళు అస్సలు వాళ్ళకి వేసుకోవడానికి బట్టలు లేవు కాబట్టి బయటకు రావడం లేదు అని మేము వార్త చదివాము. మీరు వెళ్తే వాళ్ళకి మా తరపున వాళ్ళకి స్త్రీలకి చీరలు కొనివ్వండి. పెద్దవాళ్ళకి లుంగీలు కొనివ్వండి. పిల్లలకి బట్టలు కొనివ్వండి అని వాళ్ళు ఆ రోజుల్లో 5,000 రూపాయలు డబ్బులు మహాశ్వేతాదేవి చేతిలో పెడుతున్నారు. సో, ఈ రకంగా అసలు బట్టలు వేసుకోవడానికి లేని పరిస్థితిలో ఆడవాళ్ళని చూస్తూ ఉంది గాబట్టి, 'చోలీకే పీచే' గురించి ఈ రకంగా ఈ పాట రావడంతో చిరాకై సరిగ్గా అదే టైటిల్‌తో ఆమె ఒక కథ రాస్తారు 'చోలీకే పీచే' అని. ఇందులో గ్యాంగోర్ అని ఒక స్త్రీ ఉంటుంది. గిరిజన స్త్రీ. ఈ పలాము జిల్లాలో పలాము ఆర్ పురులియా అనుకుంటాను. అయితే అక్కడికి ఒక ఉపిన్ పురి అని ఒక ఫోటోగ్రాఫర్ వెళ్తాడు. ఆయన ఒక అంటే గిరిజన స్త్రీల అందాల్ని, అంటే వాళ్ళ శరీర వంపు సొంపుల్ని ఫోటోగ్రాఫ్ చేసి దానికి హై రేట్‌కి అమ్ముకోవచ్చు అన్న ఆశతో ఈ, ఈ గంగోర్ అనే ట్రైబల్ స్త్రీ పిల్లల తల్లే కానీ వయసులో ఉన్న స్త్రీ ఆమెని డబ్బు ఆశ చూపి రకరకాలుగా ఫోటోలు తీయించుకుంటాడు. ఫోటోలు తీయించుకునేటప్పుడు వాళ్ళకి కూడా తెలుసు ఈ ఫోటోలు అమ్ముకుంటారు అని. నాకు ఇంతిస్తే ఈ రకంగా నేను ఫోటో తీయనిస్తాను అంటూ ఈ రకంగా ఆమెకి నానా రకాలుగా ఆమెకి బిడ్డకి పాలు పెడుతున్నప్పుడు ఆమె అవయవ సంపద ఈ రకంగా కనిపిస్తుంది. ఆమె ఏదైనా బరువు ఎత్తుతున్నప్పుడు ఏ రకంగా ఉంటుంది. ఆ రకంగా ఆ వెనక్కి తిరిగి స్నానం చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది. ఇలా రకరకాల ఫోటోలు తీస్తాడు. ఈ ఫోటోలు తీసుకెళ్ళి ఒక ఫోటో స్థానిక పేపర్‌లో కూడా అచ్చవుతుంది. అచ్చయిన తర్వాత ఆమె ఆ రకంగా ఆమె లొకాలిటీలో చాలా చోట్ల ఆ రకంగా పేరు పడడంతో కమ్యూనిటీ కూడా ఆమెని వ్యతిరేకించి ఆమెని దూరం జరుపుతాయి. ఈ ఫోటోలు చూసి ఈ దృశ్యాలన్నీ చూసి అక్కడ స్థానికులు పోలీసులు ఆమెను తీసుకువెళ్ళి జైల్‌లో గ్యాంగ్ రేప్ చేస్తారు. ఇవన్నీ విషయాలు ఉపిన్ పురికి తర్వాత వెళ్లి చేరుతాయి. చేరితే ఉపిన్ పురి అక్కడి నుంచి వస్తాడు. మళ్ళీ ఈ గ్యాంగోర్ కోసము ఆ గ్రామాల్లో వెతికితే ఎక్కడ ఆచూకీ కనిపించడం లేదు. చివరికి ఆమె ఒక వేశ్య వాటికలో మిగులుతుంది. అక్కడికి వెళ్లి ఆమె ముందుకు వెళ్తే ఆమె సరిగ్గా ఈ ద్రౌపదిలో ఏ రకంగా అయితే సేనానాయకి ఎదురుకి వెళ్లి నన్ను కౌంటర్ చెయ్యు అంటూ ఆమె తన బేర్ బాడీతో సేనానాయకుని ఛాలెంజ్ చేస్తుందో, ఆ రకంగానే ఈ గాంగోర్ కూడా ఉపిన్ పురిని ఛాలెంజ్ చేస్తుంది. ఇదో నా స్తన సంపద చూడు, దీనికి మళ్ళీ ఫోటో తీసి నువ్వు మళ్ళీ వేసుకో అన్నప్పటికి అసలు స్తన సంపద ఏమీ లేదు. ఇంచుమించు ఇక్కడ గాయంగా మారిపోయిన శరీరం కనిపిస్తుంది. అది చూసి ఉపిన్ పురి ఇంచుమించు వాడి తాలూకా వాడు షాక్ అయిపోయి చాలా డిస్టర్బ్డ్ అయిపోయి పిచ్చి పిచ్చిగా అయిపోయి ఈమె తాలూకా ఈ పరిస్థితికి నేనే కదా కారణము అని అంటూ ఈ 'చోలీకే పీచే' అన్న ఏదైతే పాట లేక ఈ రకమైన ఆలోచన ఎంత మజాగా ఉంటుందో అది ఇంకొకరి జీవితాన్ని ఎంత అస్తవ్యస్తం చేస్తుంది అన్నది ఈ కథలో చాలా భయంకరంగా చూపిస్తుంది. ఈ ఉపిన్ పురి ఆ రకంగానే రకరకాలుగా తనని తాను తిట్టుకుంటూ ఆమె దుస్థితికి బాధపడుతూ రైల్వే ట్రాక్ మీద వెళ్తూ ఉంటాడు. అది అక్కడికి కథ ఎండ్ అయింది. కానీ దీన్ని ఒక ఇటాలియన్ డైరెక్టర్ గ్యాంగోర్ అన్న పేరుతోటే ఆయన తీశాడు. అందులో ఆయన ఆ రైలు కింద పడి చనిపోయినట్టు చూపిస్తాడు. తర్వాత ఈ ఈ గంగోర్ తాలూకా గ్యాంగ్ రేప్‌కి వ్యతిరేకంగా పురులియాలో స్త్రీలంతా ఈ మనోరమాదేవికి వ్యతిరేకంగా ఏదైతే మనకి మణిపూర్‌లో దృశ్యం కనిపించిందో, ఆ రకంగా మణిపూర్‌లో లాగా వాళ్ళు వెళ్లి ఈ కోర్టు పరిసరాల్లో తాము బట్టలు విప్పి ప్రొటెస్ట్ చేసినట్టు, నేకెడ్ ప్రొటెస్ట్ అనేది చేసినట్టు ఆ రకంగా గంగోర్ సినిమా ముగుస్తుంది. అదే రకంగా మనకి మనకి 'గోవింద్ నిహలాని' తీసిన సినిమా గురించి మనకు తెలుసు. తర్వాత 'గౌతమ్ ఘోష్' కూడా ఒక సినిమా తీశారు. ఈమె ఆహ్, 'ఊర్వశి' 'జానీ అండ్ ఊర్వశి' అనే ఒక కథ ఆమె ఆహ్, ఎమర్జెన్సీ టైమ్‌లో ఒక కథ రాసింది. ఆ కథని తీసుకొచ్చి 'గుడియా' అనే సినిమాగా తీస్తాడు. ఇందులో ఈ 'ఊర్వశి' అన్నది ఒక వెంట్రిలాక్విస్ట్ తాలూకా బొమ్మ. స్త్రీ బొమ్మ. వెంట్రిలాక్విస్టు బొమ్మ చేత మాట్లాడిస్తాడు. కానీ బొమ్మ మాట్లాడిన మాటంతా ఈ వెంట్రిలాక్విస్ట్ తాలూకా అంతరాత్మ చెప్తుందనమాట. అంటే వెంట్రిలాక్విస్ట్ గనుక ఒక అమ్మాయిని "నువ్వంటే నాకిష్టం" అని చెప్పాలనుకుంటే, తను డైరెక్ట్‌గా చెప్పకుండా ఈ బొమ్మ ద్వారా ఆ బొమ్మ స్వరంగా మాట్లాడిస్తాడనమాట. అయితే ఈ వెంట్రిలాక్విస్ట్ ఈ బొమ్మతో చాలా ఫేమస్ అయిపోయి, ఈ వెంట్రిలాక్విజంని పొలిటికల్ పార్టీ వాళ్ళు వినియోగించుకోవాలనుకుంటారు. ఆయన కూడా డబ్బాస్‌కి వెళ్ళిపోతాడు. కానీ తర్వాత ఈ వెంట్రిలాక్విస్ట్ తాలూకా అంతరాత్మ ఏదైతే ఉందో వీడు చేస్తున్న పనికి ఒప్పుకోదు. ఆ రకంగా మనకి సింబాలిక్‌గా ఈ రచయిత్రి ఏ రకంగా చూపిస్తుందంటే, వెంట్రిలాక్విస్ట్ ఒక మాట అడుగుతున్నాడు.
కానీ ఆ బొమ్మ మాత్రం సమాధానం చెప్పడం లేదు. అసలు బొమ్మ సమాధానం చెప్పాలి అంటే, ఆ బొమ్మ తరపున ఈయనే మాట్లాడాలి. ఈయన మాట్లాడే మాట పెదాలు కదపకుండా ఆ బొమ్మ నోటి నుంచి వస్తున్నట్టు ఆ బొమ్మ ఆహ్, మ మ ముఖ కవళికలు, ఆమె నోటి కదలిక చేయించాలి. కానీ ఈయన అంతరాత్మ ఒప్పుకోవడం లేదు అన్న రకంగా అక్కడ ఆ బొమ్మ నోటి నుంచి మరి మాట రావడం లేదు అన్నట్టు చూపిస్తాడు. ఇది కూడా 'మహాశ్వేతాదేవి' చాలా కథల్లో మ్యాజిక్ రియలిజం కూడా ఉంటుంది. మనం 'బసాటుడులో' ఒకే పాత్ర ఎన్నో సార్లు చనిపోతుంటాడు. పోలీసులు రకరకాలుగా వాళ్ళ కళ్ళ ముందే ఒకసారి కాల్చేస్తారు, ఒకసారి పాతేస్తారు. కానీ అదే మనిషి మరో ఉద్యమంలో కనిపిస్తూ ఉంటాడు. ఈ రకమైన మ్యాజిక్ కూడా మనకి 'మహాశ్వేతాదేవి' కథల్లో కనిపిస్తుంది. ఈ రకంగా 'గుడియా' అని తరువాత మరొక సినిమా కూడా వచ్చింది. ఆహ్, మరాఠీలో వచ్చిన ఒక ఫేమస్ సినిమా 'మాటీ మాయ్'. 'బాయన్' అనే కథ ఆధారంగా మరాఠీలో తీశారు. ఇందులో నందితా దాస్‌కి అవార్డొచ్చింది. ఆహ్, చిన్న పిల్లల్ని శ్మశానంలో పాతిపెట్టే వృత్తి ఒక ఆహ్, ద ఒక దళిత ఒక పర్టిక్యులర్ దళిత కమ్యూనిటీలో ఈ వృత్తి వాళ్ళు చెయ్యాలి అన్న రకంగా ఉంటుంది. అయితే ఆ దళితుడికి పుట్టింది ఆడబిడ్డ చాందిని. ఆ తండ్రి చనిపోయిన తర్వాత ఆ వృత్తిని ఆమె చేపట్టాల్సిందే. ఆమెకి మరొక వ్యక్తితో పెళ్లవుతుంది. ఆయన ఎవరంటే పోస్ట్ మార్టం చేసే వ్యక్తి. అంటే ఆ మార్చురీలో పోస్ట్ మార్టం కోసము శరీరాలు కట్ చేసే వ్యక్తి. ఆయనైతే తన వృత్తిని కంప్లీట్ చేసుకొని ఇంటికొచ్చేస్తాడు. కానీ ఈ చాందిని మాత్రము తన చిన్న పిల్లాడి లాలన, పాలన కూడా చూసుకోలేకుండా శ్మశానంలో చిన్న పిల్లల్ని పాకుతూ గడపాలి. ఆమె అక్కడి నుంచి బయటపడాలన్నా ఎవరు బయట పడనివ్వరు. ఆమె తన పిల్లాడికి పట్టాల్సిన పాలని, ఆ పాలు ఎద నుంచి బయటకొచ్చి అక్కడ చిన్నపిల్లల ఏవైతే శవాలు పాతిపెట్టిన స్థలాలున్నాయో, ఆ చిన్నపిల్లల శవాలపై ఆ పాల చుక్కలు పడిపోతూ ఉంటే, ఆహ్, మృత శిశువులకి పాలు పెట్టే మంత్రగత్తె అని ఆమె పైన పేరొస్తుంది. ఆ రకంగా కూడా అందరూ ఆమెకు దూరం చేస్తారు. కానీ చివర్లో ఆమె ఒక రైలు ప్రమాదాన్ని ఆపి, ఆ ప్రమాదాన్ని ఆపే క్రమంలో ఆమె రైలు కింద పడి చనిపోతే, ఆమె అందరికీ అమ్మవుతుంది. ఆ అమ్మ కోసం ఒక అవార్డిస్తే, తన తల్లిని తలుచుకుంటూ ఆ బిడ్డ ఆ అవార్డ్‌ని తీసుకుంటాడు. ఇది కూడా ఒక చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా సెన్సిటివ్ స్టోరీ. 'బెహులా' అని, 'దౌడ్' అని, 'ఉల్లాస్' అని ఇంకా కొన్ని సినిమాలతో కథలతో సినిమాలొచ్చాయి. ఈ రకంగా 'మహాశ్వేతాదేవి' తన ఈమె తాలూకా రచనల గురించి చూస్తే, ఈ రచనలతో ఇన్ని రకాల కథలు వచ్చాయి. అయితే 'మహాశ్వేతాదేవి' గురించి మనము ఒక మాటలో ముగించుకోవాలంటే ఆహ్, మనకి 'ఆపరేషన్ బసాయిటుడులో' బసాయిటుడు గురించి ఆమె ఏ రకంగా అయితే చెప్తుందో, ఈయన్ని 4 సార్లు చంపేసిన తర్వాత కూడా ఎక్కడి నుంచొస్తున్నాడు? బహుశా అత్యాచారం ఉన్నంత కాలము బసాయిటుడు మళ్ళీ మళ్ళీ జన్మిస్తూనే ఉంటాడు అన్నట్టు బసాయిటుడు గురించి మహాశ్వేతాదేవి రాస్తుంది. అయితే మహాశ్వేతాదేవి రచనలు ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఒక ఆదివాసీ పైన మూత్ర విసర్జన చేస్తున్న పరిస్థితుల్లో, లేక ఆదివాసీల అడవుల్ని కొల్లగొట్టి వాళ్ళకి నగరాల్లో కన్‌స్ట్రక్షన్ సైట్స్‌కి లేక నగరాల్లోని ఈట్ భాటా లేక ఇటుకల పరిశ్రమలకి తరలివేస్తున్న సమయంలో, లేక కొత్తగా కార్మిక చట్టాలు ఏవైతే వచ్చాయి. ఈ వ లేబర్ కోడ్స్ ఏవైతే వచ్చాయి. లేబర్ కోడ్స్‌లో బాండెడ్ లేబరర్స్‌గా మార్చే పరిస్థితుల్ని వాళ్ళు సృష్టించారు. అటువంటి పరిస్థితుల్లో ఆవిడ బాండెడ్ లేబరర్స్ గురించి రాసిన రాతలు ఈవేళ చాలా కాంటెంపరరీగా మనము ఆ కథల నుంచి ప్రేరణ పొందాల్సిన అవసరము అంటూ ఉంది. కాబట్టి ఈ అత్యాచారాలు, ఈ దోపిడీ వ్యవస్థ ఉన్నంత కాలం కూడా మహాశ్వేతాదేవి సాహిత్యం మనకి స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఆవిడ యాక్టివిజం నుంచి కూడా మనము స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది. ఆ రకంగానే మనం ఈ మహాశ్వేతాదేవి శత జయంతి సందర్భంగా ఆమెకి మనము నివాళి అర్పించుకోవాలి. ఆమె సాహిత్యాన్ని మరింత తెలుగులోకి తర్జుమా చేసుకోవాలి. లేక ఇంగ్లీష్‌లో అవకాశం ఉన్నవాళ్ళు ఇంగ్లీష్‌లోను, హిందీలో తర్జుమా అయిన రచనలు హిందీలోను చదువుకోవచ్చు. ఆవిడ రచనల్ని మరోసారి తిరిగి మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగానే మనము మహాశ్వేతాదేవికి మన తరపు నుండి నివాళి అర్పించగలమని చెప్తూ